ಆಮೇಲೆ ಇಂದು ಅನ್ಸುತ್ತೆ ಸರ್ 30ವರೆಗೂ ಮಾಡಿದ್ದೀರಿ ಸರ್, 31ರಿಂದ ಮಾಡ್ಬೇಕು. ಅಮೃತಾಂಶುದ್ಭವೋ ಭಾನು ಶಶಬಿಂದು ಸುರೇಶ್ವರ ಔಷಧಂ. చెప్పండి నిర్మలా ఆంటీ. 30 ఫస్ట్ నింದ ಒಂದ್ಸಲ ఓదೋಣ. పారాయణమే చేద్దాము ఫుల్ గా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టుకొని, ఇప్పుడు 7:16 అయింది, 8:30 విల్ స్టార్ట్ ద పారాయణ. ఓకే, విల్ డూ ద ఫుల్ పారాయణం నిర్మలా ఆంటీ. నిర్మలా ఆంటీకి అప్పుడే కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యింది. అది నేను చెప్పాలా, అది ఆంటీ కూడా రిపీట్ చేయాలా, అది గమనించిండాలి. నిత్యానుసంధానంలో అలాగే ఆంటీ మైండ్ వర్క్ అయ్యేది. ఫుల్గా ఒకసారి చెప్పడాలా. ఓకే, రిమైండ్ మీ ఆంటీ, 8:30 కరెక్ట్ గా స్టార్ట్ చేద్దాం. ఫుల్ గానే చెప్పేస్తాం. ನಾನು ಈ ತರ ಕೈ ತೋರಿಸ್ತೀನಿ. ఓకే, షూర్. సో అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వర ఔషధం జగతస్సేతు సత్య ధర్మ పరాక్రమ. అమృతాంశుద్భవో భానుహు. ఇక్కడ మీరు భానుహు నుండి అర్థం చేసుకోవాలా. సూర్య ప్రభామూర్తిగా, స్వయం వ్యక్త స్వరూపుడుగా, స్వయం వ్యక్త ప్రభాస్వరూపమై భగవంతుడు ಜಗತ್ತಿಗೆ ಕಳ್ಳುಲಾಗ వెలుగుతాడు. ಭಾನುಹು ಅಂದ್ರೆ ಒಂದು ಆಕಾಶವನ್ನ ವ್ಯಾಪ್ತ ಮಾಡುವವನು ಅಂತ ಅರ್ಥ. మొత్త ఆకాశాన్ని ఫుల్ గా వ్యాపింపబడే ఒక శక్తి భగవంతుడికి ఉండేది. అదకు కూడా భానుహు, మరియు ప్రభాస్వరూపంగా వెలుగుతాడు, దానికి భానుహు. ఓకే, అర్థమైందా? సూర్యుడు ప్రకాశించబడి తర్వాత ఆ ప్రకాశము చంద్రుడిపై పోతేనే చంద్రుడు ప్రకాశించేది. సో చంద్రుడి ప్రకాశము శీతలుగా ఉండేకి కారణము అవలంబమైన ప్రకాశము, స్వాలంబమైన ప్రకాశము కాదు. మరి సూర్యుడు స్వయం వ్యక్తముగా స్వయం ప్రకాశకుడై ఉన్నాడు. అలాగే భగవంతుడు కూడా స్వయం ప్రకాశుడే కాబట్టి ప్రకాశము భగవంతుడికి ఎక్కడ నుంచో వస్తుంది అనే మాటే లేదు. దానికే భానుహు. వ్యాపక శక్తి, దెన్ అండ్ ద సేమ్ వే ఇది ప్రభాపೂರ್ಣమైన ಶಕ್ತಿ, ಹೊಳೆಯುವಂತಹ ಶಕ್ತಿ, ಎಲ್ಲಾ ಕಡೆನೂ ಬೆಳಕನ್ನ ಚೆಲ್ಲುವಂತಹ ಶಕ್ತಿ, ವ್ಯಾಪಕವಾಗಿ ಇಡೀ ಜಗತ್ತನ್ನೇ ವ್ಯಾಪಕತ್ವದಲ್ಲಿ ಇಡುವಂತಹ ಶಕ್ತಿ ಎರಡು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ಭಗವಂತನಿಗಿದೆ. ಅದು ಎಲ್ಲಿಂದಾನೂ ಬಂದಿಲ್ಲ. ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ನಾನ್ ಹೇಳೋದ್ರಿಂದ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಪ್ರಸಿದ್ಧಿ ಆಗಿಲ್ಲ. ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಹೇಳೋದ್ರಿಂದ ನಾ ప్రసిద్ధి ఆగింది. ఒప్పుకోತೀರಾ? భగవద్గీత నిర్మలా ఆంటీ టీచ్ చేసి భగవద్గీత బయటకు రాలేదు. భగవద్గీత మీరు టీచ్ చేసి మీరు బయటకు వచ్చారు, భగవద్గీత చెప్పిస్తారు అని కదా. అలా భగవంతుడి విచారాలు ఏది విచారాలు అయితేనో స్వయం ఓన్గా ఉంటుందే కాబట్టి కాపీ పేస్ట్ ఉండదు. ఉంటుందా? 16,000 ಹೆಂಗಳೆಯರನ್ನ ಏಕಕಾಲದಲ್ಲಿ ಮದುವೆ ಆಗಿ ಎಲ್ಲರನ್ನು ಕಟ್ಟಿ ಕಾಪಾಡುವ ಶಕ್ತಿ ಯಾವನೋ ನೋಡಿ ಬದುಕೊಳ್ಳಿಲ್ಲ ಕೃಷ್ಣ, ತನ್ನಷ್ಟಕ್ಕೆ ಅವನಿಗಿದೆ. ಕಂಸ ವಧೆಯನ್ನ ಮಾಡುವ శక్తిಯನ್ನ ఎవరినో చూసి నేర్చుకోలేదు, దానికే ఉంది. రావణుడిని ఎలా ఫేస్ చేయాలని విభీషణుడిని దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకోలేదు రాముడు. ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನಿಗೆ ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ಗೊತ್ತಿದೆ ಅಲ್ವಾ. ధర్మచింతకుడై ఇప్పుడు ఏమి కైకేయి అమ్మగారి మాటలను పాలించాలన్నా లేదా అనే నిర్ధారము ధర్మమూర్తిగా తీసుకునే నిర్ధారము ఎవరో చెప్పలేదు. కౌసల్య చెప్పారా? సుమిత్ర చెప్పిందా? సీతమ్మ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? ధర్మ ప్రవర్తకుడైన రాముడు, ఈవెన్ దశరథ డిడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. దశరథ చెప్పింది, నేను నీ అమ్మకి నీ పిన్నమ్మకి నేను చిన్నమ్మకి మాట ఇచ్చాను, నేను పాలించాల కాబట్టి నీది బాధ్యత కాదు. అలా కాదు. వాళ్ళు ఏం అడుగుతారో నా గురించి
ఏమి సాధించాలో నేను సాధించి చూపిస్తాను. నా గురించి నా తల్లికి ఎటువంటి సాంత్వనం కలగాలనో అది నేను ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను వనవాసం పోయేది కైకే అమ్మకి చాలా మనసుకి సంతోషం ఉందంటే ముందుగా నేను అది చూస్తాను, చేస్తాను. I don't depend on whether father has to do it, technically whether Bharata has to do it. నాకు అదంతా వద్దు. మా అమ్మ పలికింది నాకి వేదవాక్యం. That is why if you see Rama, never he scolds Kaikeyi. ఎప్పుడైనా చూసిండారా కైకేయిని? ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు అయోధ్య ಫಸ್ಟ್ పోయేది ఎవరిని చూసేది? కైకేయిని చూసేది. అమ్మా ಅಂತ ಓಡ್ ಹೋಗುವಾಗ ಕೌಸಲ್ಯ never comes with ಆರತಿ ತಟ್ಟೆ. She knows that he will go to కైకేయి. నాకు తెలుసు నా బిడ్డ బుద్ధి ఏమని ముందు పోయేదే కైకేయి. తర్వాత పోయేది ఎవరు చాలా తిరస్కరింపబడతారో వాడికి భగవంతుడు సాంత్వనము ఇచ్చేది ముందు. మంథరాగ్రహానికి వెళతారు. Manthara and Rama's conversation is really very, very beautiful. Everybody has to study that sarga in end of Ayodhya Kandam. Manthara అమ్మాని పిలిచి మంథర కాలికి బిద్దు నమస్కారం ಮಾಡಿ చిన్నప్పుడు నిన్ను చూసి నేను అణికిచ్చాను, ನೀನು ಕುರೂಪಿಯಾಗಿದ್ದೀಯಾ ಅಂತ ಹೇಳಿ ನಾನು ನಿನ್ನನ್ನ ಕಾಲೆಳೆದೆ. ఆ ఫలితాంశముగా ఇన్ని సంవత్సరాల నేను అనుభవించాను. నాది తప్పు ఎవరికో తెలీదు, మరి నీ తప్పు అందరికీ తెలిపోయింది. అంతే వ్యత్యాసము. ఇఫ్ యు ఆర్ రాంగ్, ఈవెన్ ఐ యామ్ రాంగ్ అని రాముడు చింతకుడుగా వర్తించాడు. ఇదంతా భగవంతుడికి చెప్పాలన్న ఒక గుణాలు కాదు, స్వయంగా వచ్చే గుణాలు. ప్రకాశము అంతే, కళలు అంతే, జ్ఞానము అంతే, ధర్మచింతనము అంతే. దానికే ఒకటే పేరు భానుము. ఒక దివ్యదేశం ఉంది. నేనేం చెప్తానో దివ్యదేశం విడుచకుండా చెప్పను. ఎక్కడో అది కనెక్ట్ అయిపోతుంది. నేనేం చేయగలను? అలా కనెక్ట్ అయింది, అయిపోతుంది. అలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దేర్ ఇస్ అ దివ్యదేశం ఇన్ కాంచీపురం కాల్డ్ తిరుత్తంగల్. ఎన్ని దివ్యదేశాలు ఉన్నాయి? 108 దివ్యదేశాలు ఉన్నాయి. దాంట్లో 106 మీరు చూడగలరు. ఇన్న 2 ఈ శరీరంతో చూసేకి అయ్యలేదు. అర్థమైందా నిర్మలా ఆంటీ? ఇన్న 2 దానికే ఇహంలో ఉండేది 106, పరంలో ఉండేది 2. తిరుప్పార్కడల్, క్షీరాబ్ధిశయనం, దెన్ పరమపదం. తిరుప్పార్కడల్లో భగవంతుడికి పేరు తిరుప్పార్కడల్ వ్యూహ వాసుదేవ అని. మహాలక్ష్మికి పేరు అక్కడ కడల్ మహల్ నాచియార్. కడల్ మహల్ నాచియార్. కడల్ అంటే ఓషన్ నుండి బయటికి వచ్చిన కడల్ మహల్ నాచియార్ అని పేరు. తిరుప్పార్కడల్ క్షీరాబ్దినాథన్ అని చెప్తాము. వ్యూహ వాసుదేవుడుగా భగవంతుడు ఎప్పుడు యోగ నిద్రలే ఉంటారు. అక్కడ వరకు బ్రహ్మ, మరుద్గణాలు, రుద్రదేవుడు అందరూ పోతారు. మాకి అక్కడ అనుమతి లేదు. మరి దానికిన్న గొప్పమైన పరమపదానికి వెళ్ళేటప్పుడు మీరు అర్చిరాది మార్గంలో తిరుప్పార్కడల్కు పోయి ఆనాడు సమృద్ధిగా భగవంతుడిని, అమ్మవారిని సేవించి అక్కడ నుంచి మీ పయనమో పరమపదానికి వెళుతారు. ఒక్కసారి మీరు నిత్యసూరిగా పరమపదానికి పేడిస్తే ఎప్పుడైనా అప్పుడు మీరు తిరుప్పార్కడల్ రావచ్చు, మరి పోవచ్చు, రావచ్చు, మరి పోవచ్చు. మరి రుద్రాదులకు, బ్రహ్మరుద్రాదులకు ఈ ఫెసిలిటీ లేదు. వాళ్ళు మీరంతా మోక్షము పొందిన ఆ టైం కూడా పరమపదానికి పోయేకి అనుమతి లేదు. కర్తవ్యం అంతా నిర్వహించాలా. కార్యదక్షుడుగా ఏమి కర్మయోగము పూర్తి చేసుకోవాలా. తర్వాత బ్రహ్మదేవుడు, రుద్రదేవుడు కూడా మాలాగా మనిదంగా పుట్టాల. పుట్టి మా ఎలా ఆశ ఉందో విష్ణు సహస్రం నేర్చుకోవాలా, అర్థాలంతా తెలుసుకోవాలా,
భాగవతం నేర్చుకోవాలా, ఇటువంటి ఆధ్యాత్మిక విచారాలకి వాళ్లకు మనసు రావాల. అప్పుడే వాళ్లకు మోక్షమే. దానికే మానవ జన్మము అతి గొప్పమైనది అని చెప్పింది. when you compare to రుద్ర, when you compare to బ్రహ్మ, మా జన్మమే చాలా ఎక్కువ. వాళ్ళు తిరుపార్కడల వరకు పోవచ్చు. కాబట్టి మేము ఒక్కసారి పోయిడిస్తే తిరుపార్కడలు మరి పరమపదము, తిరుపార్కడలు మరి పరమపదము కావాలంటే ధ్రువలోకము, ధ్రువలోకము తిరుపార్కడలు పరమపదము చుత్తి అక్కడే పోయి సత్సంగంలో పాల్గొని భగవంతుడిని కైంకర్యము ఎప్పుడు మహాప్రసాదంగా మాకి దొరుకుతా ఉంటుంది. శివుడికైనా కానీ ఏది అన్య దేవతలకైనా ఈ సౌలభ్యం ఉండదు. దానికే అర్చిరాది మార్గంలో వెళ్ళే మనుష్యాలకి వాళ్ళంతా నమస్కరిస్తారు. చెప్పండి. దివి దేశాలు 108 అన్నారు కదా, ఒక 8 అన్నా చూపిస్తారా? ఇయర్లీ 1. కాంచీపురానికి పోతేనే 18 దివి దేశాలు. సుమా ఆంటీ హెస్ కమ్ విత్ మీ, కరెక్ట్? 18 దివి దేశాలు ఈజీగా చూడొచ్చు. కాంచీపురానికి పోతేనే కాంచీపురంలోనే 18 దివి దేశం ఉంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ తొండీర మండల నాడు, తొండై మండల దివ్యదేశంగళ్ అని చెప్తాము. చోళనాటు దివ్యదేశం 40. అది కొంచెం చూసేది ప్రయాసమే, అంత ఫాస్ట్ గా చూసే కయ్యలేదు. ఏమిటంటే చోళనాడు అనేది చాలా వ్యాప్తంగా పెద్దగా వ్యాప్తమైన ప్రదేశము తమిళనాడులో. అది సౌత్ చోళనాడు, నార్త్ చోళనాడు, వెస్ట్ చోళనాడు, ఈస్ట్ చోళనాడు అలా డివిజన్ ఉంది. పాండ్య నాడు మదురై నుండి ఫుల్ తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ వరకు అది కొంచెము నేరోగా ఇలా ఉంది. అది ఓకే, కవర్ చేయొచ్చు, మరి అంత కష్టం లేదు, టైం పడుతుంది. కేరళ దివ్యదేశము ఒక 3-4 దినంలో చూడొచ్చు, 13 దివ్యదేశాలు. కర్ణాటకంలో ఏదీ లేదు, అభిమాన స్థలం ఒకటే ఉండేది, మేల్కోటె. మరి కర్ణాటకానికి 10 పాశురాలు పాడాలా అని ఓడ ఉలగం ఆండవర్ అనే పాశురాలు రామానుజ వాళ్ళు డెడికేట్ చేశారు. నమాళ్వార్స్ 10 పాశురమ్స్ were dedicated to తిరునారాయణపురం మేల్కోటె. ஓகே, ஒரு நாயகனாய் நின்று 3 உலகம் ஆண்டவர் கருணாய் கவர்ந்து தாம் பிச்சை தாம் கொள்வர் திருநாரணன் தாள் காலம் வர చిందిత్తు ఉయిమినో. దట్ ఇస్ ద పాశురం. ஒரு నాయకమాయ్, ఒక్క నాయకుడై, ఒక్క సంవత్సరమో 2 సంవత్సరమో 3 సంవత్సరమో 100 సంవత్సరమో ఇడీ బ్రహ్మాండాన్ని, ఈ విశ్వాన్నే ఆడారు ఎవరో ఒక రాజా. మరి ఒక్క దినం ఫుల్ పాపర్ అయిండాడు. ఓకే, అదేమి ప్రారంధ కర్మమో తెలీదు. ನಿನ್ನೆ ವರೆಗೂ ರಾಜ ಆದವನು ಇವತ್ತು ಏನಾಗಿದ್ದಾನೆ? ಪಿಚ್ಚೈ ತಾಮ್ ಕೊಳ್ವರ್, ஒரு நாயகமாய் ஓட உலகம் ஆண்டவர் இன்றை ಪಿಚ್ಚೆ ತಾಮ್ ಕೊಳ್ವರ್. ಏನಾಗಿದ್ದಾನೆ? ಭಿಕ್ಷೆ ಬೇಡವನಾಗಿದ್ದಾನೆ. ಬಟ್ he doesn't want to beg right front of everybody. ಅಂದ್ರೂ ನವ್ತಾರ್ కదా. ನಿನ್ನೆವರೆಗೂ ರಾಜ ಆಗಿದ್ದ, ಇವತ್ ನೋಡು ರೋಡಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಾನೆ ಅಂತ ನಗಲ್ವಾ? he waits till the sun sets. ರಾತ್ರಿ ಆಗೋವರೆಗೂ ಕಾಯ್ತಾನೆ. ಕಾದ್ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ಒಂದು ಕಂಬಳಿಯನ್ನ ತಗೊಂಡು ಹಿಂಗ್ ಹೊದ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಆ ರಾತ್ರಿ ಅದು ಏನೋ ಒಡೆದಿರೋ ಅಂತಹ ಮಡಿಕೆನ್ ತಗೊಂಡು ಭಿಕ್ಷೆಗೆ ಹೋಗ್ತಾನೆ. ಆಯ್ತಾ? ಮೊದ್ಲೇ ಕಪ್ಪು ರಾತ್ರಿ, ಅಮಾವಾಸ್ಯೆ. ಹೊದ್ಕೊಂಡಿರೋದು ಕಂಬಳಿನೂ ಕತ್ತಲೆ, ಕಪ್ಪು ಕಂಬಳಿ. ರಾತ್ರಿ ಆಗೋಗಿದೆ, ಒಡೆದಿರೋ ಮಡಿಕೆ. ಭಿಕ್ಷೆ ಬೇಡಕ್ಕೆ ಅಂತ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಅಲ್ಲೊಂದು ನಾಯಿ ಮಲಗಿರುತ್ತೆ. ಆ ನಾಯಿನೂ ಕಪ್ಪು, ಗೊತ್ತಿಲ್ಲ, ಕಾಲಿಟ್ಬಿಡ್ತಾನ ಆ ನಾಯಿ ಮೇಲೆ. ಕರುನಾಯ್ ಕವರ್ந்து ತಾಮ್ ಪಿಚ್ಚೆ ತಾಮ್ ಕೊಳ್ವರ್. ಕರುನಾಯ್ ಕವರ್ந்து ಏನ್ ಮಾಡ್ತು ನಾಯಿ? ಅವನ ಕಾಲಿನ ಮಾಂಸವನ್ನ ಹಾಕಿ ಎಳೀತು. ಬಿಕಾಸ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್. ಅದಕ್ಕೇನ್ ಗೊತ್ತಿತ್ತಾ? ಅಯ್ಯೋ ನಿನ್ನೆವರೆಗೂ ರಾಜ ಆಗಿದ್ದ, ಪಾಪ ಕಚ್ಚಬಾರ್ದು ಅಂತ ಇದೆಯಾ ಅದಕ್ಕೆ? ಕಾಲಿಟ್ಟ ತಕ್ಷಣ ಕಚ್ಚಿಬಿಡ್ತು. ಕಚ್ಚಿ ಮಾಂಸನ್ ಎಳೀತು. ಏನಾಯ್ತು? ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಅಬ್ಬ ಅಂತ ಕೂಗ್ಕೊಂಡು ಬಿದ್ದಿದ ತಕ್ಷಣ ಮೊದ್ಲೇ ಒಡೆದಿದ್ದಂತಹ ಮಡಿಕೆ ಅದು ಇನ್ನೂ ನುಚ್ಚು ನೂರಾಗೋಯ್ತು ಕೆಳಗಡೆ ಬಿದ್ದು.
ಆಯ್ತಾ? ಕೊನೆಗೆ ಊರವರೆಲ್ಲ ನೋಡಿದ್ರು, ಅಯ್ಯಯ್ಯೋ ನಮ್ ರಾಜ ನಿನ್ನೆವರೆಗೂ ರಾಜ ಆಗಿದ್ದ, ಇವತ್ತೇನ್ ಈ ಕಂಡೀಷನ್ ಆಗೋಗಿದೆ ಅಂತ ಊರೆಲ್ಲ ಕೈ ತಟ್ಟು ಕೇಕೆ ಹಾಕಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಯ್ತಾ? ಇದೆಲ್ಲ ಯಾರು ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ನಮ್ ಕಂಡೀಷನ್ ಇದು. మేమే నిన్న వరకు యవ్వనం ఉంది, బిసి రక్త ఇತ್ತು, రూపం ఉంది, పైసా ఉంది, అంత పదవి ఉంది, నన్ను విడిస్తే ఇంకెవరూ లేదు ಅಂತ నిన్ನೆ వరకు ಚೆನ್ನಾಗಿದ್ದೆ. ದಿಢೀರಂತ ವಯಸ್ಸಾಗೋಯ್ತು, ಮುಪ್ಪು వచ్చేది ಮಾಕಿ. ಆ ವಯಸ್ಸಾಗಿದೆ, ಇವತ್ತು ಬಿದ್ದೆ ರೋಡಲ್ಲಿ. ಆಯ್ತಾ? ನೋಬಡಿ ಕೇರ್ಸಸ್. ಅವಾಗೇನೋ, ಅವಾಗ ನನ್ಗೇನಾಯ್ತು, ಯಾರು ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ಯಾರು ಗಮನಿಸ್ತಾ ಇಲ್ಲ, ಯಾರು ನನ್ನ ಕೇರ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ರಾಜ್ಯವೆಲ್ಲ ನೆಂಟ್ರು ಅಲ್ವಾ, ರಾಗಿ ಬೀಸುವಾಗ ರಾಜ್ಯವೆಲ್ಲ ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ. ಅಟ್ ದಟ್ ಟೈಮ್ ನಾನು ಏನ್ ಅನ್ಕೊಂಡೆ, ಒಂದು ದಿನ ಆದ್ರೂ ಅವನ ಬಗ್ಗೆ ನಾನು ಯೋಚನೆ ಮಾಡ್ಲಿಲ್ಲ. ನನ್ನ ಬಗ್ಗೆನೇ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಅದು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ? ಅದೇ ಕಂಬಳಿ, ಅದನ್ನೇ ಹೊದ್ಕೋತಾನೆ. Thinking only about ourselves, thinking only about my deha, thinking only about my bhoga, thinking only about myself, that I am so proud, I am a film actor, I am a film actress. ఎక్కడ పోతే నాకే ఫేమ్ ఉంది, నేముంది, దానికే ఎక్కువగా ఫిలిం యాక్ట్రెస్ వాళ్ళే హ్యాంగ్ చేసుకునేది కదా, డిప్రెషన్ పోయి. అదేమిటికో తెలీదు, అంతా ఉంటుంది మరియు ಡಿಪ್ರೆಷನ್ ಅಲ್ವಾ? ಸೊ ನನ್ನ ಬಗ್ಗೆನೇ ನಾನು ಯೋಚನೆ ಮಾಡೋ ಕಂಬಳಿನ ನಾನು ಹೊದಕೊಂಡೆ ರಾತ್ರಿ ಕಾಯ್ತಾ ಇದೆ. ಎಲ್ಲಾರು ಬೆಳಕಕ್ಕಾದ್ರೆ ನಾನು రాత్రి కాಯ್తా ఇదే. రాత్రి అనేది ఏమి? అజ్ఞానము. మీకే తెలుసు. జ్ఞానానికి సాధనం చేయాలనా? లేదు, జ్ఞానం పోయి అజ్ఞానం రావాలని సాధనం చేయాలనా? చేస్తా ఉండాను. రాజుడు మరి అజ్ఞానానికి వెయిట్ చేసుకోను ఉండాడు. రాత్రి ಆಯ್ತು ಅಂತ ಅರ್ಥ. ಆಯ್ತು, ರಾತ್ರಿ ಆಯ್ತು, ಭಿಕ್ಷೆ ಬೇಡಬೇಕಲ್ಲ, ఓడో మడికే. అదేనా రుణ బాధ్యత? ఎవరికి ఏం ఇయ్యాలా, ఎవరి గురించి ఏం తీసుకోవాలా? ఈ జన్మం ఏమిటికి వచ్చింది? ಋಣము. ಅದು ಒಡೆದೋಗಿರೋ ಮಡಿಕೆ ಕೈಯಲ್ಲಿದೆ. ಆಯ್ತಾ? ಭಿಕ್ಷೆ ಅಂತ ಬೇಡಕ್ ಹೋದ್ರೆ పక్కದಲ್ಲಿ ಒಂದು మలిగిదే నాయి, అదేమి ఇంత దినం చేసిండారు కదా మంచిగా కర్మాలు, కప్పు నాయి ತರ కర్మ మలిగిందే. You cannot, but you should go across karma. You cannot avoid it at all. మరణము పొందిన నాడే ఆ ఆత్ముడు అని బయటకు వస్తారు కదా. మా జీవితంలో మేమంతా ఏం చేశామో వీడియో లాగా ఇలా కళ్ళ ముందు పోతుంది. గరుడ పురాణం చెప్తుంది. సో యు ఆర్ ద ఆన్సరబుల్ ఫార్ యువర్ కర్మ. ಇಟ್ಟಿದ ತಕ್ಷಣ ಏನಾಯ್ತು? ಕರ್ಮ ಸುಮ್ಮನೆ ಬಿಡುತ್ತಾ? ಮಾಂಸನ ಹಾಕಿ ಎಳೆದು ಕಚ್ಚೋ ತರ ನಾಯಿ ಕಚ್ಚಿತು. కచ్చిದ తక్షణ ఇవి ప్రకాశం పడింది, అందరికీ తెలిపోయింది. అయ్యో నిన్న వరకు రాజలాగా ఉండే ఈనాడు ఇలా ಭಿಕ್ಷೆ ಬೇಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಇದೆಲ್ಲ ಬಿಟ್ಟು ಇದೇ ಭಿಕ್ಷೆಯನ್ನ ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್ ಬೆಗಿಂಗ್ ಟು ಸಂಬಡಿ ತಿರುನಾರಾಯಣ ಕಾಲಂಬರ ಚಿಂದೆತ್ತು ಇನ್ಮಿನೋ. ನಾರಾಯಣ ಅಂತ ಇಲ್ಲಿ ಮೇಲ್ಕೋಟೆಯಲ್ಲಿರೋ ತಿರುನಾರಾಯಣನ ಕಾಲನ್ನ ಹಿಡಿದಿದ್ರೆ ಕಾಲಂಬೆರ ಪ್ರತಿ ಕಾಲದಲ್ಲೂ ಸಕಲ ಕಾಲದಲ್ಲೂ ಕಾಲಾತೀತವಾಗಿಯೂ ಚಿಂದಿತ್ತು ಇನ್ಮಿನೋ. ಅವನ ಚಿಂತನೆಯಲ್ಲಿದ್ದಿದ್ರೆ ಇಷ್ಟೊತ್ತಿಗೆ ಉಜ್ಜೀವನವನ್ನೇ ಪಡಿಬೋದಿತ್ತಲ್ಲ. ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್ ಗೋಯಿಂಗ್ ಅಂಡ್ ಬೆಗಿಂಗ್ ಸಂಬಡಿ, ಯು ವುಡ್ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಕೇರ್ ಆಫ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್, ಆರ್ ಯುವರ್ ಕೇರ್ ವುಡ್ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಬೈ ದಟ್ ಪರಮಾತ್ಮ. ಈ ಒಂದು 10 ಪಾಶುರಗಳು, ಎವ್ರಿ ಪಾಶುರಂ ಇಸ್ ಅಮೋಘಂ. ಐ ಟೆಲ್ ಯು, when you are learning those passurams in Tiruvanmozhi, in your Nityanusandanam syllabus, everything has its own philosophical meaning. So ಈ ತರ ಪಾಶುರಗಳನ್ನ ಡೆಡಿಕೇಟ್ ಮಾಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಒಂದು ದಿವಿದೇಶ ಇರ್ಲಿ ಅಂತ ಹೇಳಿ రామానుజవాళ్ళు ఈ మేల్కోటేని దివిదేశము అని నామకరణం చేశారు. కాబట్టి అన్ని దివిదేశాలు, most of the divideshas are there in Tamil Nadu. Okay, there are about 96 dividesham that are in Tamil Nadu. ఒకటే ఉండేది కర్ణాటకంలో, మరి ఆంధ్రాలో 2 ఉంది. మీకే తెలుసు కదా, అహోబిలం
మరి తిరుమల తిరుపతి. తర్వాత నార్త్ లో 12 దివ్య దేశాలు ఉన్నాయి. గోయింగ్ టు దివ్య దేశం ఇస్ నాట్ ఎ బిగ్ టాస్క్, బట్ అండర్స్టాండింగ్ దివ్య దేశం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ಈಗ ಈ ಬಾನುಹು ಅಂತ ಇದೆಯಲ್ಲ, ಇಟ್ ಇಸ್ ಕನೆಕ್ಟೆಡ್ ಟು ಅ ದಿವ್ಯ ದೇಶಂ ಕಾಲ್ಡ್ ತಿರುತ್ತಣ್ಕಾ. ತಿರುತ್ತಣ್ಕಾ ಅಂತ ಕಾಂಚೀಪುರದ ಒಳಗಡೆ ಸಿಟಿ ಒಳಗಡೆನೆ ದೀಪ ಪ್ರಕೇಶ ಅಂತ ತಿರುತ್ತಣ್ಕಾ, ತೂಪಿಲ್ ಅಂತ 2 ಹೆಸರು. ಟೆಕ್ನಿಕಲ್ ನೇಮ್ ತಿರುತ್ತಣ್ಕಾ, ಸುಮ್ಮನೆ ಕೊಟ್ಟಿರೋ ಹೆಸರು ತೂಪುಲ್. ಪುಲ್ ಅಂದ್ರೆ ದರ್ಭೆ, ತೂಯ ಪುಲ್ ಅಂದ್ರೆ ಹಸಿರು ಬಣ್ಣದ ದರ್ಭೆ. ಆಯ್ತಾ? ತುಂಬಾ ದರ್ಭೆಯನ್ನ ಬೆಳೆಯುವ ಜಾಗದಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶಕನಾಗಿ ಬ್ರಹ್ಮದೇವನಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಕ್ಕೆ ಅಂತಾನೆ ದೀಪ ಪ್ರಕೇಶನಾಗಿ ಅವತಾರ ಮಾಡ್ದ. ಬ್ರಹ್ಮ has been done the ಆರಾಧನಾ for the ದೀಪ ಪ್ರಕೇಶ ಮೂರ್ತಿ, ಸ್ವಯಂ ಪ್ರಭಾ ಮೂರ್ತಿ. ಬಾನುಹು ಅಂತ ಒಂದು ಹೆಸರು ಆ ಮೂರ್ತಿಗೆ ಉಂಟು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ನೋಡಕ್ಕೆ. ಸ್ವಾಮಿ ವೇದಾಂತ ದೇಶಿಕರು ಅಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ದು. ಸ್ವಾಮಿ ವೇದಾಂತ ದೇಶಿಕ ಬರ್ತ್ ಪ್ಲೇಸ್ ಆಲ್ಸೋ ತೂಪುಲ್, ತಿರುತ್ತಣ್ಕ ಅನ್ನೋ ದಿವ್ಯ ದೇಶ. ಆ ದಿವ್ಯ ದೇಶಕ್ಕೆ ದಿಸ್ ನಾಮ ಬಾನುಹು ಅನ್ನೋದು డెడికేట్ ఆಗಿದೆ. ఓకే, మీలో ఆ ఎక్కువమైన ఆశ ఉంటే దివ్య దేశం చూడాలా 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 అని భగవంతుడు పిలుస్తాడు. నేను తోడుకొని పోయేది నేను ఏమాత్రము, నాకేమి శక్తియు లేదు యుక్తియు లేదు. మీకు ఆశ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో కాల్ వస్తుంది దివ్యదేశం నుండి. మీకు తెలియకుండానే మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా వన్స్ హీ కాల్స్ నోబడి క్యాన్ స్టాప్ యూ. ఈవెన్ యూ కెనాట్ స్టాప్ బై యువర్ సెల్ఫ్. అది ఫోర్సే వేరే. ఓకే, అలా మీరు పోయిస్తాడు. నాట్ టు వెరీ ఆశ ఉండాలా. అయ్యో చూడాలా, ఇంటి చెప్తా ఉన్నారే గురువు గారు, ఒక్క దివ్య దేశమైనా చూడాలా, పోవాలా, చూడాలా, అటువంటి మీకు మనసు ఉంటే ఖండితంగా అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఏమి తెలుసా, అందరినో విడిచి నా ఫ్యామిలీలో నేను ఒక్కదానే పోయి అన్ని దివ్య దేశాల్లో ఒక్కొక్క వారమైనా అక్కడ ఉండి నేను చూసుకొని రావాలా. చిన్నప్పటి నుంచి నాకు ఆశ ఉంది. మరి నాకు తెలియకుండానే నా పిహెచ్డి సబ్జెక్ట్ అలా అయిపోయింది. తర్వాత రూల్ ఏమైంది, ఫీల్డ్ ట్రిప్ పోయేటప్పుడు నో భార్య, నో భర్త, నో ఫ్యామిలీ, నో చిల్డ్రన్, నో అప్ప అమ్మ, యూ హ్యావ్ టు గో ఇండివిజువల్లీ. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ యూనివర్సిటీ. హూమ్ ఎవర్ గో టు వాట్ ఎవర్ ఫీల్డ్ ట్రిప్. నాకు చూడండి అంత ఫలించింది. పోయి ఒక్కొక్క విదేశంలోనూ 7 రాత్రిలు నేను గడిపాను. 7 రాత్రి. సో అప్పుడు అనుకున్నాను, ఇఫ్ వీ హ్యావ్ ఎ ట్రూ డిజైర్, ద యూనివర్స్ విల్ గిఫ్ట్ అస్ సంథింగ్ అకార్డింగ్ టు అవర్ డిజైర్. ఎవరో గిఫ్ట్ ఇస్తే అది రుణము. యూనివర్స్ మాకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. నీ ఆశ సత్యంగా ఉంది, ధర్మ పరిపాలనగా ఉంది, మీరు భగవద్ ఆశగా ఉంది. ఓకే, సంథింగ్ కనెక్టెడ్ టు ಆಧ್ಯಾತ್ಮ. ಅಲ್ಲ ಉಂಟೆ ನಿರ್ಮಲಾ ಆಂಟಿ, ನಾನು ಹರಿಯೋ ಹೊಳೆಗೆ ದೊಣ್ಣೆ నాయకుని అప్పనే ಬೇಕಾ, నేనా ఓనర్ దివ్య దేశానికి. ఆ పిలువ వచ్చిస్తే మీరు ఖచ్చితంగా పోతారు. బట్ ఆ పిలువ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను మిమ్మల్ని అకంపనేట్ చేస్తాను. నాకేం అభ్యంతరం లేదు. మరి అది ఆశ రావాలా, పోవాలా. హే భగవంతుడా, శీఘ్రమేవ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని మీరు అడుక్కోండి, ఖచ్చితంగా అవుతుంది. ఎక్కడ లేదంటాను, ఇక్కడ మేల్కోటే కాంచీపురము 18 దివ్య దేశాలు నేను తీసుకొని పోవచ్చు మిమ్మల్ని. అదేమి కష్టమే లేదు. కాంచీపురంలో అన్ని దివ్య దేశాలకు ఎన్ని దినాలు అవుతుంది సార్? అన్ని దివ్య దేశాలు కరెక్ట్ గా చూడాలంటే 3 days 2 nights ಸಾಕು. ಓಕೆ. ಸ್ವಲ್ಪ ನಂತರ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ 4 days 3 nights ಬೇಕು, లేకపోతే 2 nights 3 days ಸಾಕು. 3 days is more than enough. ಎಲ್ಲ ಹತ್ತತ್ರನೇ ಇದೆ. ಒಂದು ಕಾಂಚಿ ವರದರಾಜ, ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ತಗೊಳುತ್ತೆ ನಿಮ್ಗೆ. కథలు ఎన్నో ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని చూపించారా. తర్వాత ఆ వరదరాజ టెంపుల్ నుంచి వచ్చే ఆ మార్గంలోనే 2-3 దివ్య దేశాలు ఉన్నాయి. అష్టభుజాకరం, గజేంద్ర వరద అదొకటి దివ్య దేశము.
తిరువెక్క వేగా సేతు సొన్నవಣ್ಣం செய்த பெருமாள் అదొక దివిదేశము. తిరుపాడగం పాండవదూత పెరుమాళ్ అదొక దివిదేశము. వేళక్కయ్యాళరి నరసింహ పెరుమాళ్ క్షేత్రం, నరసింహుడు తిరువేళక్కై అని చెప్తాము, అదొకటి. ఇప్పుడు ఇది చెప్పానే తిరుతంక దీపప్రకేశుడు అదొకటి. అక్కడి నుంచి బయటికి కొంచెం ఆ రైల్వే స్టేషన్ దగ్గర పోతే పరమేశ్వర విಣ್ಣగరం ವೈಕುಂಠವಲ್ಲಿ ಸಮೇತ ವೈಕುಂಠನಾಥ ಪೆರುಮಾಳ್, అది పల్లವರು కట్టిರುವಂತಹ ಹಳೇ ದೇವಸ್ಥಾನ. ఐ ఆమ్ టెలింగ్ ఆల్ దీస్ ఫ్రమ్ కృతయుగ, నాట్ జస్ట్ 500 or 5000 years. కృతయుగం నుండి వచ్చిన దేవస్థానాలు. పరమేశ్వర విಣ್ಣగరం అది చాలా బాగుంది. అది 3 దళంలో 3 అంతస్తుల్లో ఉంది. అది 3 సేరి ఒక్క దివిదేశం. తర్వాత ఉలగళంద పెరుమాళ్, తిరువోరగం, నీరగం, కారగం, కార్వానం 4 దివిదేశాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంది. అది 4 దివిదేశాలు. అదైన తర్వాత కామాక్షి అమ్మని చూడాలా. కామాక్షి అమ్మ పక్కములోనే గజేంద్ర వరదుడుగా నిలిచాడు. కామాక్షిస్ బ్రదర్, దట్ ఈస్ వన్ మోర్ దివిదేశం. ఏకామ్రనాథ గుడిలో నిళాతింగళ్ తుండత్తా అని చెప్తాము, అక్కడ ఒక దివిదేశం. అది ఏకామ్రనాథుడికి స్నేహితుడుగా ఉండాడు భగవంతుడు అక్కడ. సో ఇలా వైష్ణవ శైవ భేదము లేకుండానే అక్కడ 18 దివిదేశాలు. అవుట్కట్స్ ఆఫ్ కాంచీపురం ఈ జటాయుకి మోక్ష ఇచ్చిన ఒక జాగ, గృద్రరాజ విమోక్షద అని చెప్తాము. అక్కడ తిరుపుట్కుడి విజయరాఘవ పెరుమాళ్ అదొక దివిదేశము. ఆ పక్క చెన్నై దగ్గర తిరువళ్ళూరు వీరరాఘవ పెరుమాళ్, విజయరాఘవన్ వీరరాఘవన్, ఈ 2 దివిదేశాలు. 2 రాముడే, ఇక్కడ కూకొని ఉన్నాడు, అక్కడ పనుకొని ఉన్నాడు. ఓకే, అదే గమనార్హము. యువశల కోదండపాణిగా నిలిచి ఉంటాడు కదా రాముడు, ఇక్కడ కూకుని విజయరాఘవుడుగా ఉన్నాడు. విజయాసిని తాయార్ సీతమ్మకి పేరు. అక్కడ హేమాబ్జనాయికి సమేత తిరువళ్ళూరు వీరరాఘవ పెరుమాళ్ పనుకొని ఉన్నారు. ఒక్కొక్క దివ్యదేశానికి కథలు ఉన్నాయి, ఫిలాసఫీ ఉన్నాయి, వెనకలో హిస్టరీ ఉన్నాయి, ఎవరికి ప్రత్యక్షమయ్యారు అంతా డీటెయిల్స్ ఉన్నాయి. అదంతా మీరు నేను చెప్పి మీరు విని అలా పోయేకి 3 days అవుతుంది. 2 nights 3 days. సుమా ఆంటీని తోడుకొని వెళ్ళాను. తిరువళ్ళూరు పోలేదు, తిరుపుట్కుడి పోయాం కదా సుమా ఆంటీ. ఐ థింక్ తిరువళ్ళూరు we did not go because we did not travel out of Kanchipuram. On the way, whatever was there, Kanchipuram to Bangalore, I could cover everything to her. మా మొత్త గ్రూప్ రూపా ఆంటీ, సునీత ఆంటీ, వాళ్ళ తమ్ముడిని మిస్సెస్ ಶಾಂತಕಲ అని, ಸುಮಾ ಆಂಟಿ అందరూ వచ్చారు. 15 ಜನ ಹೋಗಿದ್ವಾ? 15 ಜನ ಅಲ್ಲ, ನಾವು 12 ಜನ. ನಾನು, ಅಮ್ಮ, ದೀಪ అండ్ అనదర్ 8 members, 8 or 9. బాగుండే. వాళ్ళు చీరలు అయ్యో భగవంతుడా, ఆ చీరలు లేకుండా ఉండింటే ఇನ್ನು ఎండా కూడా ఎంజాయ్. ఫైనలీ ఈ చీరలంతా ఒక గ్రూప్ చేశాను నేను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో గుడికి వాళ్ళు నా దగ్గర నా జೊತೆలో రండా, ఎవరు చీర పోండా అని తళ్ళీసి వాళ్ళ మేమంతా పోయాం. తర్వాత అది లేకుండా ఉంటుంటే ఎంతో బాగుండొచ్చు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ಕಟ್ಕೊಂಡು ಬೇರೆ చూసేది. ಬೆಲ್ಟ್ ತಗೊಂಡು ಕ್ಯಾಟ್ ವಾಕ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಕಟ್ಕೊಂಡು ತೆಗೆದು ಅವ್ರ ಮುಖಕ್ಕೆ ಬಿಸಾಕು ಚೆನ್ನಾಗಿ. ಇದು ನಾವೆಲ್ಲ ಬೆಪ್ಪ ತಕಡಿ ಬೋಳೆ ಶಂಕರ ಅಂತ ನೋಡ್ಕೊಂಡು ಕೂತಿದ್ವಿ, ನಾನು ಸುಮಾ ಆಂಟಿ ಎಲ್ಲ. అప్పుడు ఇంత ధైర్యం లేదు నాకు. ఇప్పుడైతే పోండా మీ తలరాత అని నేను విడిచిపోయే ధైర్యం వచ్చింది. అప్పుడు నేను సుమా ఆంటీ కొంచెం స్పీచ్లెస్ గానే కూకొని అయ్యో ఎలా చెప్పేది వీళ్ళకి, ఇలా కాలహరణ చేస్తా ఉండామే, పోవాలే, ఇంత కాంచీపురంలో ఇంత దివ్యదేశంలో చుట్లో ఉంది, పోయి చూడాలనే అని ಮನಸ್ಸು. ಧೈರ್ಯ లేకుండా ಕೊನೆಗೆ ನಮ್ಮಮ್ಮ ಧೈರ್ಯ ಮಾಡ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ್ರು, ನೋಡಿ ಸೀರೆಗೆ ಹೋಗಿ, ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ. మా అమ్మ ఏం చేసింది కొత్త హోటల్కి పోయి అచ్చుకట్టుగా తిని పండుకోండి. నేను ఎక్కడకు రాను పోండా, అది మా అమ్మకి అయ్యలేదు.
షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో అండ్ షీ డజంట్ కమ్ ఆల్సో. సో మేమంతా పోయేటప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలా. చీరగీరంతా ఏమి వద్దు, ఒక ఖర్చీఫ్ వద్దు, పోయేదేమో అది చూడాలి. ఓకే, తర్వాత ఒక దినం ఎక్స్ట్రా పెట్టుకొని కావాల్సి ఉంటే చీరలకు పోయి షాపింగ్ చేసుకొని రావచ్చు. అదంతా మీ ఇష్టము. ఐ విల్ ప్లాన్ నిర్మలా ఆంటీ. వన్స్ ఐ గెట్ పిహెచ్డి ఖచ్చితంగా మిమ్మల్ని నేను తోడుకొని వస్తాను. ఎవరు రాలేదంతో ఎన్నో నేను నిర్మలా ఆంటీ జతలా ఇద్దరే పోయి వచ్చేస్తాను. మళ్ళీ ఇప్పుడు అనురాధ కోపం వస్తుంది. మేమంతా ఏం చేస్తుంది సార్ వాళ్ళు మేమంతా ఏం సార్ వద్దు. ಸರ್ ಸುಮ್ಮ ನಾನೇನ್ ಸುಮ್ನೆ ಫೈಟ್ ಮಾಡಲ್ಲ ನಿಮ್ ಜೊತೆ. ఇంత ధైర్యంగా నేను చెప్తా ఉండానంటే మిమ్మల్ని విడిచి నేను పోరు అని మీకే తెలుసు కదా. బానుహు అర్థమైందా? వ్యాప్తమైన విచారాలు, మరి స్వయం స్వరూపుడుగా ఉండేవాడు. ఆ బానుహు అనేది ఎలా మాలో ఉంటుంది అంటే అమృతాంశుద్భవో, ఉద్భవిస్తుంది, మాలోనే ఉద్భవిస్తుంది. ఏది? అమృతత్వమైన విచారాలు ఉద్భవిస్తుంది. మృతము అంటే మరణము, అమృతము అంటే మరణము లేకుండా ఉండే విచారాలు. మీ లోపల, మీ మైండ్ లో భగవంతుడిని విచారాలు ఆవిర్భవించేది, ఉద్భవించేది. అది దానికి మరణం ఉందా? చెప్పండా, మరణం ఉందా? శరీరానికి మరణం ఉంది, ఆత్మానికి మరణం లేదు. శరీరము తినారా, కూకున్నారా, పండుకున్నారా, ఆరోగ్యంగా ఉండారా, ఎక్కడ పోయారు, ఎక్కడ వచ్చారు, ఈ వ్యవహారమంతా శరీర సంబంధం గురించి గ్రహిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు ఈ మంగళవారమో లేకపోతే శనివారమో ఇలా మీరు మీ క్లాసులో కూర్చుంటే, భాగవతమైనా సరే, ఏది ఆధ్యాత్మిక విచారాలైనా సరే, అదంతా శరీరం గ్రహించదు, ఆ విషయాలంతా ఆత్మము గ్రహిస్తుంది. ఎప్పుడు ఆత్మానికి మరణం లేదో, భగవంతుడిని విషయాన్ని గ్రహించే ఆత్మనుకు మరణం లేదు. గ్రహించపోయే విషయాలు మళ్ళీ ఇంకా ఉద్భవిస్తుంది. నేను ఒక పాయింట్ చెప్పొచ్చు, మరి వినేవాళ్ళకి 10 పాయింట్లు మీలో ఉద్భవించవచ్చు కదా. ఒప్పుకుంటారా? ఇప్పుడు నేను దివ్యదేశం గురించి ఏదో చెప్పాను. ఇప్పుడు బానుహు అనేది దీప ప్రకేశుడమై కాంచీపురంలో ఒక దివ్యదేశంలో ఉన్నాడు అని నేను చెప్పాను. నాది సీమితంగా ఉంది, లిమిట్ గా ఉంది. ఏమిటంటే నేను పోయి చూసి వచ్చాను. అక్కడ ఏమ దృశ్యావళి ఉందో అంతే. ఇప్పుడు చూడకుండా ఉండే అనురాధ ఆంటీ, నిర్మలా ఆంటీ, మీది ఇమాజినేషన్ ఎలా ఉంటుంది? నాలాగా లిమిట్ గా ఉంటుందా? ఏముంటుందో, ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో భగవంతుడు ఇంత వర్ణిస్తా ఉండారే సారు, ఎంత సౌందర్యోపేతంగా ఉంటారో చూసే వరకు లిమిట్లెస్ గా మీ ఆలోచన ఇలా పొంగుతుంది, పాలు పొంగేలాగా కదా. ఆ లిమిట్లెస్ గా వచ్చే ఆలోచనలు భగవంతుడు తప్ప ఇంకెవరకు రాదు. భగవంతుడి గురించి మీరు ఆలోచిస్తే అలాగే వచ్చేది. నా గురించో ఏదైనా ఒక ಮನುಜುನಿ ಗುರಿಂಚೋ ಆಲೋಚಿಸಂಡ, ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ ಒಂದು ಮನುಷ್ಯನ ಬಗ್ಗೆ. ఇన్ ద బిగినింగ్ కొంచెం పాజిటివ్ ఉంటుంది, తర్వాత అంత నెగటివే వస్తుంది కదా. వాళ్ళు సరి లేదు, వీళ్ళు సరి లేదు, నేను ఒకటే సరి అనిపిస్తుంది. కొನೆಗೆ ಏನಾಗುತ್ತೆ, నేను ఏమో సరి లేదేనో పోండ అనిపిస్తుంది కదా. అదే భగవంతుడిని ఆలోచన అనేదే మాలో భగవంతుడు ఎలా ప్రకాశుడై స్వయం ప్రభామూర్తిగా ఉన్నాడో, భగవంతుడిని ఆలోచన మాలో స్వయం రూపంగా వచ్చేది, ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చేది కాదు కదా. ನಮ್ಮಲ್ಲೇ ಬಿಲ್ಟ್ ಇನ್ ಫಂಕ್ಷನ್, ನಮ್ಮಲ್ಲೇ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿ ಪರಮಾತ್ಮನ ವಿಚಾರಧಾರೆ ವಿಕಸನವಾಗುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಯಾವತ್ತೂ ಸಾವಿಲ್ಲ, అమృతోపవేయవాಗಿದೆ. పరమాత్ముడిని విచారధార వికసించే మా లోపల ఉండే ఆత్మగుణము ఎప్పుడూ చావు లేకుండా, అంత్యము లేకుండా
అనంతగా ఉంటుంది. మృతము అనేదే ఆ ఆలోచనానికి తెలీదు. అదే అమృతాంశుద్భవో భాను. అర్థమైందా? అర్థమైందా? అమృతాంశుద్భవో భాను. ఇంత అమృతಕ್ಕೆ సమానವಾದ అమృతోపమైన ఈ భగవంతుడిని విచారాలు నాలోనే కలిపి నా ఆత్మము పరిశుద్ధమయ్యే వరకు అది నాలో ఉప్పొంగి ఉంది. మరి అది మాకి ఎక్కడ దొరుకుతుంది అమృతం రూపులాగా అంటే శశబిందు సురేశ్వర. శశబిందు చంద్రబిందులాగా చంద్రుడు సాగరం నుండి వచ్చి అమృతము ఇస్తాడు. మరి సురేశ్వరుడైన సురులకి సురాపానము చేసే సురులు అంటే ఇంద్రాది దేవతుడికి చంద్రుడై ఒక్కడు ఉండాడు. ఎవరో? భగవంతుడి అనే చంద్రుడు. ఆ చంద్రుడి నుంచి మాకి అమృతము బిందులాగా కలుగుతుంది. మేమంతా ఎవరో? ఆత్మస్వరూపుడుగా కైంకర్యము చేసేకి మోక్షము పోయేటప్పుడు దేవతలంతా వస్తారు, మాకి నమస్కారం చేస్తారు. మేమంతా ఎలా ఉంటాము తెలుసా? హంస, రాజహంసలాగా తెల్లగా హంసలాగా జ్ఞాన స్వరూపముగా పోయి, హంస ఏం చేస్తుంది? కింద ఉండే నీరు పాలు తాగుతుందా అది? ఆహా, అక్కడ చంద్రంలో ఉండే పాలు నీళ్లు పోయి తాగుతుంది. అక్కడ కూడా నీళ్ళు తాగదు. హంస క్షీర న్యాయం తెలుసు కదా. పాలు నీరు చేసి పాలు మాత్రం పెరుగుతుంది. ఇక్కడ ఉండేది పెరుగుతుందా? ఆహా, చంద్రుల్లో ఉండే పాలు పరుగుతుంది. చకోర పక్షి, కారండవ పక్షి, గండబేరుండ పక్షి, పూజంత పక్షి అంతా అడిగారా? కాళిదాస నాటకంలో ఇదంతా వస్తుంది. మేఘ సందేశం, మేఘదూతం భర్తిదారల్వా. చకోర, కారండవ, ఉలూక, గండబేరుండ, రాజహంస, రాజలేఖ. రాజలేఖ అన్నది పక్షి. రత్నమామి, రాజలేఖ మామి తెలుసు కదా మీకు, నా టీచరు. వాళ్ళ పేరు అదే. వాళ్ళ సంస్కృత చాలా విద్వాంసులు. వాళ్ళ తండ్రి గారు మేల్కోట ఇందేనే ఎవరు మంది రోజు. మాకంతా వాళ్ళ కజిన్స్. దానికి రాజలేఖ అని పేరు పెట్టారు అమ్మాయికి. ఓకే, ఇదంతా పక్షిలో ఇది ఇక్కడ నడమాడే పక్షులు కాదు. మోక్ష స్వరూపముగా, ఆత్మస్వరూపముగా పక్షులుగా పోయి ಭಗವಂತನೋ ಚಂದ್ರನಲ್ಲಿ పోయి ಹಾಲನ್ನ ಕುಡಿಯುತ್ತೆ. మేమే అది, ఇంకెవరు కాదు. మేమే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క హంసము కదా. రత్నామ ఆంటీ హంసము, ప్రభా ఆంటీ హంసము, అనురాధ ఆంటీ హంసము, ఒక్కొక్కరు భ్రమర ఆంటీ హంసము. హంసము లాగా పోయి ఇక్కడ ఉండే పాలు తాగరు. అక్కడ చంద్ర లోపల ఉండే ఆ పాల్ని పరుగుతారు. అంటే భగవంతుడిని అమృతోపమైన నామాలు, కీర్తనాలు, విషయాలు, భగవంతుడిని గురించి సత్సంగాలు అదంతా ఎప్పుడు పరిహి జీర్ణించుకొని అదే భోజనము అయిపోతుంది. ఇదే అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వర. చంద్రుడులాగా వెలిగే భగవంతుడు సురేశ్వరుడు. ఆ సురేశ్వరుడు లోపల అమృతము ఉంటుంది. మాకు మృతము లేదు, భగవంతుడు విచారానికి మృతము లేదు. స్వయం స్వరూపుడుగా భగవంతుడు ప్రకాశించే ఆ ప్రకాశకుడైన భగవత్ శక్తిలో మేము కలితూ మిలితూ హంసరూపముగా పోయి అక్కడ పాలు తాగుతాము. అర్థమైందా? ఒక లైన్ లో ఎంత విషయాలు ఉంది చూడండి. అమృతాంశోద్భవో భాను శశబిందు సురేశ్వర. ఔషధం, ఇది చాలా ముఖ్యము. ఔషధం జగత సేతు సత్య ధర్మ పరాక్రమ. పరాక్రమ ಅಂದ್ರೆ ఇక్కడ వీర్యము కాదు, బలము కాదు. పరాక్రమ అంటే ఎవరు దేహబాధ నుండి జయించి ఉండారో వాళ్ళు పరాక్రమశాలి. ఒప్పుకుంటారా? The one who is out of
దేహ బాధ కదా. ఇప్పుడు నాకెక్కడో నొప్ప, మరి నేను ఇప్పుడు 7 to 9 క్లాస్ చేయాల, రీజన్ చెప్పేకి అయ్యలేదు, కొంచెం అది ఇగ్నోర్ చేయొచ్చు అంటే ఏం చేస్తారు మీరు? అదే గొప్ప విషయముగా, సార్ ఈనాడు నాకు వచ్చేకయ్యలేదు, ఎక్కడో నొప్పి ఉంది చెప్తారా? కొంచెం ఇంచుము ఏమైనా అవుతుంది అంటే చెప్పకుండానే మేనేజ్ చేసిస్తారు. ఒప్పుకుంటారా? చాలా ಏನೋ ತುಂಬಾ ಜ್ವರ ಬಂದಿದೆ, ತುಂಬಾ ತಡೆಯಕ್ಕಾಗಲ್ಲ, ತುಂಬಾ ನೋವು, కాన్సన్ట్రేట్ ಮಾಡೋದೇ కష్ట ఆಗಿದೆ, అటువంటి సిచ్యుయేషన్ లో మీరు చెప్పుకుంటారు, సార్ ఈనాడు నాకు వచ్చేకయ్యలేదు, ఒళ్ళు బాగలేదు. లేకపోతే చెప్తారా? భగవద్ విషయాలు వచ్చినా దేహ బాధలు కూడా కొంచెం పక్కం పెట్టిస్తారు, దాని గురించి ఆలోచన చేయరు. మరి భగవద్ ఆలోచనే వైద్యం లాగా, మాకి ఔషధం లాగా ఒక్కొక్కసారి పరిణామము ఇస్తుంది ಅಲ್ವಾ. ಭೇಷಜಂ ಭಿಷಕ್ ಅಲ್ವಾ. ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿ ಮಲಕ್ಕೋತೀರಾ ಅಲ್ವಾ, ಕುಯ್ತಾರೆ, ರಕ್ತವನ್ನ ಕಾರ್ತಾರೆ, ಚುಚ್ತಾರೆ, ಹೊಲಿತಾರೆ, ನಂತರ ಏನೋ ಮಾಡ್ತಾರೆ, ಎಲ್ಲ ನೋವೇ ಕೊಡೋದವರು ಅಲ್ವಾ. ಬಾಯಿಗೆಲ್ಲ ಬರೀ ಕಹಿನೇ ಹಾಕೋದು, ಸ್ವೀಟ ಹಾಕ್ತಾರೆ, చంపాకలి చెంచంన బాయికి ಹಾಕ್ತಾರಾ, అన్ని టాబ్లెట్స్ లేఖ్యము ఇలాగే. మరియు ఏ ఒక్క నమ్మకం మీద మీరంతా పోయి డాక్టర్కి చూపిస్తారు, సరిపోతుంది, నా వ్యాధి సరిపోతుంది. అదే నమ్మకము ಭವರೋಗ ವೈದ್ಯನಾದಂತಹ ಆ ಪರಮಾತ್ಮನ ಮೇಲೆ, ಆತ್ಮಕ್ಕೆ ಇರೋ ರೋಗವನ್ನ ನಾವು ಪರಿಹಾರ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂದ್ರೆ ಆ ಔಷಧವನ್ನ ಕುಡಿಬೇಕು కదా. ಕರೆಕ್ಟಾ? ಪುರಂದರದಾಸರು ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಯಾವ ರೋಗ ಬಂದಿದ್ಯೋ ಗೊತ್ತಿಲ್ವಲ್ಲ భగవంತ, హరిక్షేత్రంలోకి నా కాలు పోవాలా అంటే పోలేదు, ఎక్కడో ఓడతా ఉంది. హరిదర్శనం చేయాలా అంటే నా కళ్ళు మూసిపోతుంది, ఎక్కడో ఎవరినో కేళికగా చూస్తా ఉండాను. హరినామాలు పలకాల అంటే ఎవరినో నేను పొగడుకొని పలుకుతా ఉన్నాను. కాబట్టి నీ మీద పలికేకి నాకు వడిసే లేదు, ఏమైందో నాకు ఈ రోగము నాకు తెలియదు. ಪುರಂದರದಾಸರು ಒಂದು ದೇವರನಾಮದಲ್ಲಿ ಹಾಡ್ತಾರೆ, ಆವರೋಗವು ಎನಗೆ ದೇವಧನ್ವಂತ್ರಿ, ಸಾವಧಾನದಿಯನ್ನ ಕೈ ಪಿಡಿದು ನೋಡಯ್ಯ, ಆವರೋಗವು ಎನಗೆ ದೇವಧನ್ವಂತ್ರಿ. He asked ಧನ್ವಂತ್ರಿ, ಹರಿಮೂರ್ತಿಗಳು ಎನ್ನ ಕಣ್ಗಳಿಗೆ ಕಾಣಿಸವು, ಹರಿಯ ಕೀರ್ತನೆಯು ಕೇಳಿಸದು ಕಿವಿಗೆ, ಹರಿಮಂತ್ರ ಸ್ತೋತ್ರವು ಬಾರದೆನ್ನ ನಾಲಿಗೆಗೆ, ಹರಿಪ್ರಸಾದವು ಜಿಹ್ವೆಗೆ ಸವಿಯಾಗದಯ್ಯ, ಆವರೋಗವು ಎನಗೆ ದೇವಧನ್ವಂತ್ರಿ. ಹರಿಕ್ಷೇತ್ರಗಳಿಗೆನ್ನ ಕಾಲ್ಗಳು ಓಡವು, ಹರಿಯ ನಿರ್ಮಾಲ್ಯವ ఆఘ్రాణిసదు నాసికవు. ఏదో సెంటు నీ వేసుకుంటాను, నీ వనమాల ఆగ్రహణము నాకి లేకుండా పోయింది కదా. అన్నాథ బంధు భవరోగ విఠల, ఎన్న బాగద వైద్య ನೀನೇ ಆದಿ, ಅನಾದಿ ಕಾಲದ ಭವರೋಗ ಕಳೆಯಯ್ಯ, ನಾನೆಂದಿಗೂ ಮರೆಯೇ ನೀ ಮಾಡಿದೋಪಕಾರ, ಆವರೋಗವು ಎನಗೆ ದೇವಧನ್ವಂತ್ರಿ. ಸಾವಧಾನದಿಯನ್ನ ಕೈ ಪಿಡಿದು ನೋಡಯ್ಯ,
ఎంత బాగుంది చూడండి. అవరోగము ఎనగే దేవధన్వంత్రి. వాట్ కైండ్ ఆఫ్ రోగా హ్యావ్? ఏమీ లేదు. 2 కింద విష్ణు సహస్రనామం పూర్తిగా మీరు పారాయణం చేయండి. ఏది రోగం వస్తుంది అడగండి, చెప్తాను. ఏది రోగాలు రాదు. ఔషధం జగత సేతు. ఈ జగత్తులో సేతులాగా, సేతు అంటే బ్రిడ్జ్ లాగా, ఇహం నుండి పరానికి పోయే ఒక సేతులాగా మాకి ఔషధం కలిగించేవాడు భగవంతుడు. ఔషధం జగత సేతు. ఆ సేతుకి, సేతు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇక్కడ పట్టుకోవాలా, ఇక్కడ పట్టుకోవాలా, బ్రిడ్జ్ ఇలా పోతుంది బ్ರಿಡ್ಜ್. ಆ ಬ್ರಿಡ್ಜ್ಗೆ ಈ ಕಡೆ 2 ಕಡೆನೂ ರೇಲಿಂಗ್ಸ್ ಹಾಕಿರ್ತಾರೆ, ನೋಡಿದೀರಾ? లేకపోతే పడిస్తారు. హరిద్వారానికి పోతే అక్కడ లక్ష్మణ్ జూలా బ్రిడ్జ్ ఉంది, చూసిండారా? 2 ಕಡೆನೂ ರೇಲಿಂಗ್ಸ್ ಇರುತ್ತೆ. ఇఫ్ యు డోంట్ హోల్డ్ ద ರೇಲಿಂಗ್ಸ್, ఇఫ్ దేర్ ఇస్ నో ರೇಲಿಂಗ್ಸ್, యు విల్ ఫాల్ ಅಲ್ವಾ? ಸೊ ಬ್ರಿಡ್ಜ್ ನ ಸುಮ್ಮನೆ ಚಾಪೆ ಕಟ್ಟಲ್ಲ. ಆ ಬ್ರಿಡ್ಜ್ ಏನ್ ಗೊತ್ತಾ? సత్య ధర్మ పరాక్రమ. ఆ సేతుకి 2 రేలింగ్స్ ఉన్నాయి. ఆ రేలింగ్సే సత్యం, ధర్మం కదా. సత్యం అంటే సత్యమైన విచారాలు, చడి లేకుండా, పొయ్యి ఇల్దే, సుళ్ళిల్దే ఇల్దే ఇರೋ విచారಗಳು. ధర్మం అంటే నీకే తెలుసు, భగవంతుడిని ఆలోచననే ధర్మము, భగవంతుడిని పలుకే సత్యము కదా. భగవంతుడు ఏమైనా పలుకుతే అది సత్యము, భగవంతుడు ఏమైనా ఆలోచన చేస్తే అది ధర్మము. మాది మా ఆలోచన, మా ధర్మము ఏమి? నేనేమైనా ఆలోచన చేస్తే, నేనేమైనా పలుకుతే ఏమది? వివేక్ ఆలోచన చేసిందేది, వివేక్ పలికేది అని చెప్పుకురాదు. మనుష్యుల జాతి వాళ్ళు పలుకుతే, లేకపోతే ఆలోచన చేస్తే ఏమది? లౌకిక విచారాలు. అదే లౌకిక విచారాలే. ఏమని చెప్తారు దాన్ని? పరమాత్ముడు ఆలోచన చేసేదే ధర్మము, పరమాత్ముని పలికే సత్యము. మాది మాటలు అంతే. అంటే మనం పలికే మాటలంతా అసత్యం అనే సార్? అసత్యం నాట్ కాదు. లైక్ దట్. అధర్మం అనే ఆపోజిట్ చెప్పిస్తే ఉత్తరమా? I'm just asking you. I'm not telling you the answer. I'm asking. You first answer me, then you ask me. అపోజిట్ థింక్ చేయదండా ఆంటీ. మీరు పలికితేను ధర్మమే, సత్యమే. మీ ఆలోచనము ధర్మమే. మరి దానికి గొప్పమైన ఆన్సర్ ఉంది. అదే ఆలోచన చేయండి. అధర్మము అసత్యము కాదు. అది అభక్తులకి చెప్పండి, మీకు కాదు. మీరు పలికేదు దైవవాణియే, అది పలికేది కూడా సత్యమే. మీరు ఆలోచన చేసేది దైవాలోచనమే, అది ధర్మమే. మరి భగవంతుడు ఆలోచనము ధర్మము, పలికేది సత్యము. మీది చెప్తే అందరూ అంటారు, తెలుసు ఆన్సర్, చెప్పండి ఆన్సర్. లోకోపరితంగా ఉంటుంది. కరెక్ట్, అదే చెప్పింది నిర్మలా ఆంటీ. లౌకికంగా లోకోపరీతంగా ఉంది. కరెక్ట్, యువర్ రైట్. దానికి ఏం చెప్తారు? అంత ఈజీగా యూ షుడ్ నాట్ రిటైర్. ప్రయత్నం చేయండి. ఎంత విషయాలను పరిగించారు, ఇది గ్రహించారు. ఇది ఒకటి చెప్పే కష్టమైంది. సుమా ఆంటీ ಹೇಳಿ. మై ఓಲ್ಡ್ ಸ್ಟೂಡೆಂಟ್, ಓಲ್ಡ್ ಇಸ್ ಗೋಲ್ಡ್. ಇದು ಗೋಲ್ಡ್ ನೋಡೋಣ ಈಗ. కర్మము ఇంకేం ఉంటుంది? కర్మాలే కదా. కర్మం నుండే మీరు అనురాధ ఆంటీ అయి ఉండేది, కర్మం నుండే మీరు నిర్మలా ఆంటీ ఉండేది, కర్మం నుండే మీరు మీట్లాగా ఉండేది కదా.
ఇస్ ఇట్ నాట్ వేదశ్రీ శ్యామల గారు? కర్మమే కదా జయలక్ష్మి మామి. కర్మము లేకుండా ఉంటే ఈ శరీరము, ఈ ఒక్క పలుకు, ఈ భాష, ఈ లోకంలో ఈ జీవితము దొరికేదా మాకి? ప్రభా ఆంటీ దొరికేదా? రత్న ఆంటీ? సో నేను పలికేది అసత్యము కాదు, నేను ఆలోచన చేసేది అధర్మము కాదు. భగవంతుడు లాగే సత్యమే పలుకుతాను. ఆలోచనము ధర్మస్వరూపుగానే ఉంటుంది. కాబట్టి భగవంతుడు కర్మరహితుడు, మేమంతా కర్మ సహితుడు. దానికే శరీరముతో పంచభూతములో లీనమై ఉండే ఆత్మగా ఉండాము. అనంత కర్మ జ్వలరాబ్ది అని చెప్తాను కదా. కర్మము, దానికే నేను ధర్మములో ఎంఫసిస్ చేసింది ఆన్సర్ కి క్లూ లాగా. భగవంతుడిని పలికేది సత్యము, మరి ఆలోచనము ధర్మము. మాది సత్యమే ధర్మమే, మరి దానికి నా గొప్పగా కర్మానుసారము, కర్మానుబద్ధము కదా. ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆ సేతు ఉన్నదే మా కర్మము. మీరు ఏం కర్మము చేసిండ్రో మీ ప్రీవియస్ జన్మమున నాకు తెలీదు. మరి ఆ కర్మము ఫలంతో ఇప్పుడు భాగవతాన్ని, విష్ణు సహస్రనామాన్ని, నిత్యానుసంధానాన్ని, భగవద్ విచారణని అనుభవించే ఒక అవకాశము మీ కర్మ ఫలంగా దొరికింది. జస్ట్ ఇమాజిన్, మీ కర్మ ఫలంగా ఎక్కడో అంటార్టికాలోనో, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనో, ఎక్కడో ఈ భూమి మీద ఏదో ఒక మూగ జంతు ప్రాణిగా మీ జన్మము ఉండింటే ఎలా ఉండొచ్చు చెప్పండి? ನಾರಾಯಣ ಅಂತ ಹೇಳ್ಕೊಳಕ್ಕೂ ನರಜನ್ಮನೇ ಬರ್ಲಿ, ಆ ನರಜನ್ಮ ಬಂದು ಕೂಡ ನಿಮ್ಗೆ ನಾರಾಯಣ ಅಂತ ನಿಮ್ ಕಿವಿಲಿ ಹಾಕಕ್ಕೆ ಒಬ್ರು ಇಲ್ಲ ಅಂದ್ರೆ మీ కర్మ ఫలం అదే తనే, అదే అల్వా? మేము ఎలా ఇప్పుడు ఉండామో అది సంపూర్ణగా నా ప్రీవియస్ జన్మ కర్మ ఫలం. ಒಪ್ಕೊಂತಾರಾ? ಅಲ್ವಾ? ಏನೇನೋ ಮಾಡ್ತಾರೆ, ಮನುಷ್ಯ ಜನ್ಮ ಆದ್ರೂ ನಾರಾಯಣ ಹೇಳ್ತಾರ? ನರ ಜನ್ಮ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ ಕೃಷ್ಣ ಬಾರದೆ, ಕೃಷ್ಣ ಎಂದರೆ ಸಕಲ ಅಷ್ಟ ಉಪರಿ ಕೃಷ್ಣ ಎಡಬಾರದೆ. While doing your day-to-day work, you have to tell Krishna, ಅಲ್ವಾ? ಮಲಗಿದ್ದು ಮೈ ಮುರಿದು ಏಳುತ್ತಲೊಮ್ಮೆ ಕೃಷ್ಣ ಬಾರದೆ, ಶಾಲ್ಯಾನಗರಸ కృష్ణ ఎనబారదే. అబ్బా ఒక్కోతీరా. సో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మీ కర్మ ఫలితాంశమా లేకపోతే ఇంకేమైనా ఉందా దాని వెనుకలో? చెప్పండి. పూర్వజన్మ సుకృతానుసారంగా కూడా ఉంటాయి ఆలోచన. ఆ సుకృతము అనేది కర్మము. దుఃకృతమో సుకృతమో అది తర్వాత మేము డిసైడ్ చేద్దాము. డిసైడ్ చేయకుండా దానికి ఒక హెడ్డింగ్ ఇస్తే అది ఏమది? కర్మము. ఇప్పుడు ఔషధం జగతస్థేతు, ఔషధం లాగా భగవంతుడిని స్మరణము మాకి అమృతోపమేయంగా దొరికింది. దానివల్ల మా వెనక ఉన్న కర్మ ఫలితాంశము సేతులాగా మాకి ఉంది. ఎవరికి సేతు? ఎవరికో కాదు. ఇక్కడ ఉంటామో అక్కడ పోతాము, ఇహంలో ఉంటామో పరానికి పోతాము. దానికి సేతులాగా మా కర్మము ఉంది. అది ఆ కర్మానికి సేతువై మా ధర్మము, మా పలుపు అనే సత్యము మాకి సపోర్టివ్ గా ఉంటుంది. Sir, you repeat now, sir, whatever you said. ನಾವು ಮಾಡುವಂತಹ ಕರ್ಮ ನಮಗೆ ಸೇತುವಾಗಿದೆ. ಯಾವುದಕ್ಕೆ ಸೇತುವಾಗಿದೆ? ಇಹಂ నుండి ಪರಂ ವರೆಗೂ ಸೇತು. ಸೇತು ಎಲ್ಲಿಗಾಗಿದೆ? ಬ್ರಿಡ್ಜ್ HSR ಲೇಔಟ್ ಇಂದ ಕೋರಮಂಗಲ ನಮ್ಮನೆಗೆ ಆಗಿದೆ. ಅನುರಾಧ ಆಂಟಿ, ಎక్కడ ಅయింది మీ బ్రిడ్జ్?
ఇహం ఉండే అనురాధ ఆంటీ నుండి పరం ఉండే భగవంతుడి వరకు బ్రిడ్జ్ మీ కర్మాలు మీకు హరితాంశుగా ఇస్తా ఉంది కదా నిర్మలా ఆంటీ. పక్కింటికి కూడా పోయే కయ్యలేదు ఆ భగవంతుడు సంకల్పము లేదంటే. మరి ವೈಕುಂಠಾನಿಗೆ ದಾವಿಚ್ಚಿ ಓಡಿ ಹೋಗ್ಬೋದು ಯಾವಾಗ ಭಗವಂತ ನಿಮ್ಮ ಕರ್ಮವನ್ನ ಹೆಣೆದು ಅವನಿಗೂ ನಿಮಗೆ ಬ್ರಿಡ್ಜ್ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಆ ಬ್ರಿಡ್ಜ್ಗೆ ರೇಲಿಂಗ್ಸ್ ಯಾವುದು? సపోర్టివ్ రేలింగ్స్. సపోర్ట్ కి మీ సత్యము, సత్యమైన పలుకు, ధర్మమైన ఆలోచన, సత్య ధర్మ పరాక్రమ. అప్పుడు మీరే పరాక్రముడు కదా. భగవంతుడనే జయించి భగవద్లోకానికే హేతుకారకంగా భవరోగాన్ని గెలించి ఔషధుగా భగవంతుడిని స్వీకరించి ఈ సంసారమని రోగాన్ని నివృత్తి చేసుకొని మీ పయనము మీరు సాగించారు కదా. అదే gist of the entire shloka. అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వర ఔషధం జగతస్సేతు సత్య ధర్మ పరాక్రమ. అర్థమైందా లేకపోతే వ్యర్థమైందా? అర్థమైందా? ఇన్ని అర్థాలు ఉండి మా గురించే చెప్తా ఉండేది. విష్ణు సహస్రనామము కొన్ని శ్లోకాలు విష్ణువుడికి పొగడేలాగా ఉండదు. మా లోపల ఒక జర్నీని అది కలుపుతుంది. అది మాకి ఆ జర్నీ గురించి చెప్తా ఉంటుంది. మాకి అది విషయాలుగా ఉంటుంది. మా నేచరే దాంట్లో ఉంటుంది. మా ఆత్మగుణాలే అది సంబోధించి నువ్వు పరమాత్ముడు వేరే కాదు, పరమాత్ముడు నీవాడు, నువ్వే పరమాత్ముడికి దగ్గరమైన బంధువు. సకల ಬಂಧುವಾಹುಂ ವಾಸುದೇವ ನೀ ಎಲ್ಲವೋ ಏನಕ್ಕೆ ಇರಿಕೆ ಅಂತ ಹೇಳಿ ಆಳ್ವಾರುಗಳು ಹೇಳ್ತಾರೆ ಅಲ್ವಾ. ಎಲ್ಲಾ ಬಂಧುವಾಗಿಯೂ ನಾನು ಅವನ ಜೊತೆ ಇದ್ದೀನಿ, ಅವನು ನನ್ನ ಜೊತೆ ఇదానే అని సూచకంగా కొన్ని శ్లోకాలు ఉంది ఇలా. ఓకే, విశేషమైన శ్లోకాలు. అర్థమైందా? ఓకే, లెట్ us do the పారాయణం టుడే. 8:12 అయింది, 8:15 అయింది. ఇప్పుడు చేద్దామా, శురు చేద్దామా? ఏమిటంటే భూత భవ్య భవనాథం అది నేను చెప్పకపోతే పాది అయిపోతుంది, పాది కాకుండా ఉంటుంది. దానికి కూడా ఎక్కువ మీనింగ్ ఉంది. ఓకే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ కూడా విష్ణు సహస్రనామమే పెట్టుకుంటాం. ఓకే, తర్వాత ముకుందమాలకి జంప్ అవుతాం. అర్థమైందా శ్లోకాలు? ఐ మీన్ మీనింగ్ ఆఫ్ ద శ్లోక. Any doubt? Even I am rubber band, please don't hesitate to ask me the doubt. అది ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అవుతుంది అంతే, ఇంకేమి లేదు. సార్ చెప్తారు అదేమో ఇదో ఫినిష్ చేయకుండా చెప్తానే ఉంటారు. అలాగ పెట్టుకోకుండా ఉండండి. ఏం చెప్పేదంటే మనసులో పోయి అంత పదియాల. అంత చెప్పినా కూడా ఆన్సర్ ఇచ్చేటప్పుడు అందరూ మౌన వ్రతమే, నాకు తెలుసది. గట్టి పడ్డానికి చెప్తుంటారు మీరు మళ్ళీ మళ్ళీ. నాదు నేచర్ అలాగే నిర్మల ఆంటీ. ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తానంటే అసుర తపస్సు లాగా ప్రాక్టీస్ చేస్తాను. ఎక్కడైనా ఒక విచారం నాకు రాదంటే ಅದು ಬೇರೆಯವ್ರಿಗೆಲ್ಲ ಬಂದ್ಬಿಡ್ಬೇಕು. ನಿನ್ನ ಹೆಸರೇನು ಅಂದ್ರೆ ನಾ ಅದನ್ನ ಹೇಳ್ತೀನಿ, ನನ್ನ ಹೆಸರು ಹೇಳಲ್ಲ. ಆ ತರ ಪ್ರಾಕ್టీస్. మై నేచర్ ఇస్ లైక్ దట్. ఏమైనా చాలా కష్టకరంగా ఉంది, అది నాకు ఏమో రాలేదు అంటే రాత్రి పూరా కూపనిస్తాను దాంట్లో. అది రావాలి నా సిస్టంలో, అది లోపలికి ఎంటర్ అయ్యాలి. దానికే నా స్టూడెంట్స్కు అలా నేను ಎಣ್ಣೆ ತಲೆಗೆ ಹಾಕೊಂಡ್ರೆ ಸೀಗೆ ಪುಡಿ ಹಾಕಿ ತಿಕ್ಕೋ ಹಾಗೆ ತಿಕ್ತಾ ಇರ್ತೀನಿ ನಾನು. ದಟ್ ಇಸ್ ಮೈ ನೇಚರ್. ಸೊ ಅರ್ಥమైందా? ಓಕೆ, ಶೆಲ್ ವಿ ಸ್ಟಾರ್ಟ್ ದ ಪಾರಾಯಣ ಬಿಕಾಸ್ ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ರಿಕ್ವೆಸ್ಟೆಡ್. నిర్మలా ఆంటీ నెక్స్ట్ క్లాస్ లో వి విల్ నాట్ డూ ద పారాయణ. అప్పుడు ఒక 3 శ్లోకాస్ వి కెన్ కంటిన్యూస్లీ 32, 33, 34 అర్థాలు ముగించాలి కదా. అర్థాలు ముగించాలి కాబట్టి మనకి ఒక రోజు
అర్థాలు గ్రహించాలా అండ్ ఐ హావ్ టు ఫినిష్ ద అర్థం. ఇట్స్ నాట్ అబౌట్ ఫినిషింగ్. మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే డ్రాగింగ్ లేకుండా కొంచెం పోతా ఉంది అనిపించాలా మీకు కూడా. సో నెక్స్ట్ క్లాస్ విల్ మేక్ అట్లీస్ట్ 3 or 4 శ్లోకాస్ టుగెదర్. ఓకే, ఏమిటి నవ్వుతా ఉన్నారు? అది ఎప్పుడో అయ్యేలేదు, ఏమో సార్ చెప్తారు అని కదా. నా డ్రీమ్ లో అయ్యొచ్చు, డ్రీమ్ కూడా అలా రాదు నాకు అని అనురాధ ఆంటీ భరవసೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ, నవ్వుతో భరవసೆ ఇస్తా ఉంది. ప్లీజ్ డోంట్ ఎవర్ ఈవెన్ డ్రీమ్ లైక్ దట్ అని. ఓకే, విల్ సీ హౌ హీ టేక్స్ ది జర్నీ. షల్ వి స్టార్ట్? ಇಲ್ಲಾಂದ್ರೆ ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ಕುತ್ಕೊಳ್ಳಿ. ಓಂ ನಾಭಿಯಿಂದ ಶುರು ಮಾಡಿ. ವೇದಶ್ರೀ, ಭ್ರಮರ ಮಾಮಿ, పద్మా మామి, శ్యామల మామి అందరూ కనబడకుండా ఉండారు. జయలక్ష్మి మామి, వనిత, the people I'm not able to see, I'm announcing their names. Smita, ellaru straight ah kutkoli. Hopefully you will be with us for the parayana. Okay. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वविष्णवे। यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। ओम नमो विष्णवे प्रभविष्णवे। श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिर शान्तनवं पुनरेवाभ्यभाषत। श्रीयुधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणम् स्तुवन्तः कङ्कमर्चन्तः प्राप्नुयुर्मानवा शुभम्। को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात्। श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययम्। ध्यायन् स्तुवन्नमस्यंश्च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं स्तुवन् नित्यं सर्वदुःखातिगो भवेत्। ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनम् लोकनाथं महद्भूतं सर्वभूत भवोद्भवम्। येष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरर्चेन्नरः सदा। परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्मा परमं यः परायणम्। पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम्। दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम्। यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये।
ऋषेर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुष्ठुप् तथा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामाहृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्ठुप् छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजम् देवकीनन्दनः स्रष्टेति शक्तिः उद्भवः क्षोभणो देव इति परमो मन्त्रः शङ्खवृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गधन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामगः सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनाम पारायण जपे विनियोगः ध्यानम् क्षीरोधन्वत्प्रदेशेषु चिमणिविलसत्सैकतैर्मौक्तिकानाम् माला क्लप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूः पादौ यस्य नाभिर्व्यदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाशाशिरोऽब्धौ मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् छायायां पारिजातस्य हेम सिंहासनोपरि आसीनमम्बुदश्याममायताक्षमलङ्कृतम् चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये సాయంకాలం అయిపోయింది కదా, దానికి స్ట్రెంతే లేదు, వాయిస్ లో కుగ్గిపోయింది. ఇదే పొద్దున్నే అయితే ఇంకా స్ట్రెంత్ గా చెప్పుండొచ్చు. అదే ఇంకొక విషయం నేను ఇప్పుడు నా జ్ఞాపకం వచ్చింది, మీ జొతలో పంచుకోవాలనిపించింది. నేను ఎప్పుడు ನನ್ನ ಮರಗಳಿದೆಯಲ್ಲ, ರುದ್ರಾಕ್ಷಿ ಮರ, ಪಾರಿಜಾತ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಪನ್ನೇರಳೆ, ದೆನ್ ಸೌಗಂಧಿಕ ಮರ, ಅದಕ್ಕೆಲ್ಲ ನಾನು ತುಳಸಿ ಇದಕ್ಕೆಲ್ಲ ನೀರು ಬಿಡುವಾಗ ಎప్పుడు నేను విష్ణు సహస్రనామం చెప్పే నీళ్లు విడిచేది.
అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చెట్టులంతా విష్ణు నామము వింటా ఉందో నాకు తెలియదు. ఓకే, ఒక ప్రసంగం ఇప్పుడు రీసెంట్ గా అయింది. ತೆಂಗಿನ ಮರ ನಮ್ಮನೆ ಪಕ್ಕಾನೇ ಇದೆ. ಹಸಿಗರಿ, ನಾಟ್ ದ ಡ್ರೈಡ್ ಒನ್, ಗ್ರೀನ್ ಆಗಿರೋ ಹಸಿಗರಿ. ಇಟ್ ವಾಸ್ ಅಬೌಟ್ ಟು ಫಾಲ್ ಆನ್ ಮೀ. ಕರೆಕ್ಟ್ గా ಆ ತೆಂಗಿನ ಮರದ ಕೆಳಗಡೆನೆ ನಾನು ನಿಂತಿದ್ದೆ. ಐ ವಾಸ್ ವಾಟರಿಂಗ್ ಆಲ್ ದ ಟ್ರೀಸ್, విష్ణు సహస్రనామం చెప్పుకొని. అది నా మీద పడాల విత్ టెంకాయ్. ఓకే, ವಿತ್ ಟೆಂಕಾಯ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನನ್ನ ಮೇಲೆ ಅದು ಬೀಳವಾಗ ನನ್ನ ಈ ರುದ್ರಾಕ್ಷಿ ಮರ ಇದೆಯಲ್ಲ, ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్, వాట్ నాకు పిచ్చ లేకపోతే నా భ్రమ, నాకే తెలియకుండా అది అయింది. తర్వాత నేనే ఆలోచన చేశాను. దట్ రుద్రాక్షి మరం కేమ్ అండ్ క్యాచ్ ద గరి లైక్ దిస్. మా రోడ్ వాళ్ళంతా బయటికి వచ్చారు, అంత శబ్దం వచ్చింది. ದಟ್ ರುದ್ರಾಕ್ಷಿ ಆ ಕೊಂಬೆ ಇದೆಯಲ್ಲ ಬಂದು ಈ ತರ ಕ್ಯಾಚ್ ಮಾಡಿ ನಂತರ ಅದನ್ನ ಹಂಗೆ ಹಿಡ್ಕೊಂಡು ನಿಲ್ತು. ಎವ್ರಿಬಡಿ ಸೆಡ್, ಬಿಕಾಸ್ ಯು ಆರ್ ಸೇಯಿಂಗ್ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ, ದ ಟ್ರೀ ಪ್ರೊಟೆಕ್ಟೆಡ್ ಯು. ದ ಟ್ರೀ ಪ್ರೊಟೆಕ್ಟೆಡ್ ಯು. ಜೀವವಿಲ್ಲದಿರುವಂತಹ ಮರಗಿಡಗಳಿಗೂ ಜೀವ ಬರೆಸೋ ಶಕ್ತಿ ಆ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮಕ್ಕೆ ಇದೆ. ಈವನ್ ದ plants and trees cannot express, jiva ide, cannot express their feeling, even that can express through the nature. కాపాడింది. టెంకాయ కూడా పట్టుకుంది. మా అమ్మగారు వచ్చి ఆ ఫోటో తీసుకుంది. అది ఎలా కాపాడింది. అవును, ನನ್ನ ಮಗನ ಹೆಂಗ್ ಕಾಪಾಡ್ತೋದು ಅಂತ ಫೋಟೋ ತಗೊಂಡ್ರು. రోడ్ వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. ఆనాడు రోడ్ వాళ్ళంతా చెప్పారు. అందరికీ తెలుసు మా రోడ్ వాళ్ళకి. నేను ఇలా ఎంత గట్టిగా మీ సమక్షంలో ఇప్పుడు ఎంత గట్టిగా నేను చెప్తా ఉంటాను విష్ణు సహస్రం, ఇలాగే చెప్తాను రోడ్లు. నాకు సిగ్గు లేదు, ఏమీ లేదు. నన్ను చూసి సిగ్గు పట్టుకొని మాడిపోవాలా అంతే. ఏమి ఆలోచన లేకుండా నిర్భయంగా నేను విడుచుకొని ఎంజాయ్ చేసుకొని నేను విష్ణు సహస్రనామం చెప్తాను. అందరూ చెప్పారు, మీరు విష్ణు సహస్రనామము ఇన్ని సంవత్సరాలు పలికిన ఫలితాంశము మిమ్మల్ని చెట్టే కాపాడింది. ఏమిటి చెప్తా ఉండాలంటే, నా గొప్ప విషయం ఇక్కడ లేదు. అలా మమ్మల్ని ఏ చోటులైనా, మీరు భూమిలో ఉంటే వామనుడు కాపాడుతాడు, మీరు ఆకాశ మార్గంలో ఉంటే త్రివిక్రముడు కాపాడుతాడు, మీరు వనంలో ఉంటే నరసింహుడు కాపాడుతాడు, మీరు జలంలో ఉంటే మత్స్యుడు కాపాడుతాడు. ఇటువంటి భగవంతుడు ఎప్పుడు మా దగ్గర ఉన్నారు అని గ్యారంటీ విష్ణు సహస్రనామం మంత్రంలో ఉంది. ఎప్పుడు ఉంటారు, కాపాడుకుని ఉంటారు. అందరినీ రక్షించే బాధ్యత, అందరిని కాపాడే బాధ్యత భగవంతుడికి తప్ప ఇంకెవరికూ ఉండదు. భగవంతుడు కర్తవ్య భ్రష్టుడు కాదు, కర్తవ్య నిష్ఠుడు. ఎప్పుడు కాపాడుతాడు. ఆ భావముతో ప్లీజ్ హ్యావ్ దట్ భావం ఇన్ యువర్ మైండ్. ఫీలింగ్ అది ఉండాలా, ఫర్మ్ గా ఉండాలా. ఈనాడు అది వచ్చేసేది ఏమిటికంటే చెప్తా ఉండాను, క్లాస్ ఉంది, రేపు అది లేదు. అలా ఉండకూడదు, ఫర్మ్ గా ఉండాలా. ఎలా మీ పేరెంట్స్ ని మీరు నమ్మినారో అలా నమ్మాలి కదా. ఆ నమ్మకంతో విష్ణు సహస్రనామం పలకండి. నాకు నా జీవితంలో ఎన్నో ప్రసంగాలు అలా అయింది. నేచర్ స్పీక్స్ టు మీ, ఐ స్పీక్ టు నేచర్. పిచ్చిలాగా ఉంటాను ఒక్కొక్కసారి. నేను నా చెట్టుతో మాట్లాడుతూ ఉంటాను. మీరు వచ్చిన నేను చూస్తే ಅಯ್ಯಯ್ಯ ಇವ್ರ ಹತ್ರನ ನಾವು ಕಲಿತಾ ಇದೀವಿ ಇದೆಲ್ಲ, ಐ ಥಿಂಕ್ ಹಿ ಇಸ್ ಎಕ್ಸೆಂಟ್ರಿಕ್, ಗಾನ್ ಲೂಸ್ ಅಂತ ನಿಮ್ಗೆ ಅನ್ಸ್ಬೋದು. ಬಟ್ ಭಗವಂತನ ಜೊತೆ ವೆನ್ ಯು ಸ್ಟಾರ್ಟ್ ಕಾನ್ವರ್ಸಿಂಗ್, ಇಟ್ ಇಸ್ ಸಮಥಿಂಗ್ ವೆರಿ ಯೂನಿಕ್. ఎవరు వద్దు అనిపిస్తుంది, మీకే అనిపిస్తుంది. ఏమీ వద్దు, ఎవరు వద్దు, యారు గొడవేనో నాకు ಬೇಡ, ఎవరు గొడవ నాకు వద్దు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఆ ప్రసంగం చెప్పేకి మర్చిపోతుంది. ನಾ ರುದ್ರಾಕ್ಷಿ ಮರಮೇ ನನ್ ಕಾಪಾಡಿದ್ದು. ಅವತ್ತಿನಿಂದ ಇನ್ನು ಜೋರಾಗಿ ಹೇಳಕ್ ಶುರು ಮಾಡ್ಬಿಟ್ಟೆ, ಅಯ್ಯೋ ಎಲ್ಲಾದ್ರೂ ಗರೀಬ್ ಇದ್ರೆ ಕಾಪಾಡ್ಲಿ ಅಂತ ಅಲ್ವಾ. ಇನ್ನು ಜೋರಾಗಿ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ. ಎಲ್ಲಿ
టైమ్స్ చెప్పినా తనివి తీరదు ఈ నామాలు కదా. మా అమ్మ చెప్తుంది, నీది టైం టేబుల్ ఎలా అంటే విష్ణు సహస్రనామం ముగించే వరకు ఆ పైపులు నీళ్ళు పోతానే ఉంటుంది. మా నాన్నగారు పిలుస్తారు, చాలు రారా చాలు రారా. మనకి అమ్మ చెప్తుంది, పిలవద్దండా, అది ఫినిష్ అయితే అతడు తానే లోపలికి వస్తాడు, డోంట్ డిస్టర్బ్ హిమ్. అది అలవాటు అయిపోయినట్టు. అప్పుడు ఏమైనా ఒక వర్క్ షెడ్యూల్ పెట్టుకోండా, మీరు నిత్యం చేసే వర్క్ ఉంటుంది కదా, ఏదైనా ఒక షెడ్యూల్ పెట్టుకోండా. ఆ వర్క్ కంప్లీట్ చేయే ఆ లోపల నా విష్ణు సహస్రనామ పారాయణము అయిపోవాలి. అలా రూఢి చేసుకోండి. అలా చేసుకుంటే ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್, ದಟ್ ಇಸ್ ವೆರಿ ಗುಡ್ ಹ್ಯಾಬಿಟ್. ನಿಮ್ ಅಡಿಗೆ ಸಾತ್ವಿಕ ರೂಪವಾಗಿರುತ್ತೆ. ವೆರಿ ಗುಡ್. ತಿರುಪಾವೈ ಹೇಳ್ಕೊಂಡು ಅಡಿಗೆ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ತಿರುಪಾವೈ ವರಾದ ಪೆಣ್ಣೆ ತಿರುಮಳಿಗೆ ಪೋಹಾದೆ ಅಂತ ತಮಿಳಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ. ತಿರುಪಾವೈ ಬರ್ದೇ ಇರೋ ಹೆಂಗಸರಾದ್ರೆ ಅವರು ಕಿಚನ್ಗೆ ಎಂಟ್ರಿ ಕೊಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. యాకే ಅಂದ್ರೆ పరిశుద్ధమైతుంది, మేము సేవించే ఆహారము అంత పరిశుద్ధమైతుంది అన్నమాట. గుడ్, వెరీ గుడ్ స్మిత. Everybody please cultivate some time so that once you all chant Vishnu Sahasranamam, విడుచుకుండా ఏదో ఒక్క టైం మీ డైలీ రొటీన్ లో ఏదైనా రిపిటేటివ్ గా మీరు చేస్తానే ఉంటారు కదా, అప్పుడు ఒక టైం పెట్టుకొని ఇది నోట్లో వస్తా ఉన్నారు. అలా వెరీ గుడ్. మీకు హార్ట్ అటాక్ మీ జన్మములో రాదు రత్న అంటే. ఐ కెన్ రైట్ యూ ఆన్ బాండ్ పేపర్. విష్ణు సహస్రనామము ఎప్పుడు రోజు చదివే వాళ్ళకి, ఇప్పుడు దినము చాంట్ చేయ వాళ్ళకి హార్ట్ ట్రబుల్, హార్ట్ రిలేటెడ్ ట్రబుల్ ఉండదు. ఏమిటంటే బ్లడ్ వెజల్స్ అంతా క్లియర్ అయిపోతుంది అండ్ ఇట్ థిన్స్ యువర్ బ్లడ్. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఏమి కొలెస్ట్రాల్ ఉంటేనో అప్పుడు చాంట్ చేసే ఆ ఒక్క హీట్ ప్రొడక్షన్ లో అంత థిన్ అయిపోతుంది. అప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అంతా కంట్రోల్ అయిపోతుంది. గుడ్, ఎవ్రీబడి ప్లీజ్ కల్టివేట్ దట్ హ్యాబిట్. లేదు అంటే కల్టివేట్ చేసుకోండా. ఇంతవరకు ఉంది సార్ అంటే అదే కంటిన్యూ చేయండి. ఓకే, షల్ వి స్టార్ట్. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరः నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వః సర్వః శివస్థాణుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరः స్వయం భూషంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అరాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టాస్థవిష్టస్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేష శరణం శర్మా విశ్వరేత ప్రజాభవః అహత్ సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోని శుచిశ్రవాః అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః
सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्ष कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशुरमोघश्रुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् रमेयात्मा महादृदृते महेश्वासो महीभर्ता श्रीनिवासस्ततां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वधृक्सिंहः सन्धाता सन्धिमां स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिहा गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ब्राह्मणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवक्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहत्सम्मर्दको वह्निर्वनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वधृक् विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्हुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टश्चित्तकृच्छुचिः सिद्धार्थः सिद्धसंकल्पः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टप्रकाशनः ओजस्तेजोद्युतिधर प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशुर्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतस्तेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः युगादिकृद्युगावर्तो नैकमाय अल्वा कामप्रद प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशरः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजितनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्ट शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्रथित प्राण प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानम् अप्रमत्त प्रतिष्ठितः स्कंद स्कंदधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौर्यजनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महद्धर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परद्धिर्परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयोन्नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवपृतुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणु प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्टो भूद्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षाम समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुवृतः सुमुखः सूक्ष्म सुघोष सुहृदः सुवृते मनोहरोजितः क्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्म कृते वत्सरो वत्सलो वत्सी रक्तगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदचक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतरक्षणः गभस्तिनेमि सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोऽमृतः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महाभस्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिदशाध्यक्षो महाशृङ्ग कृतान्तकृते महावराहो गोविन्द सुषेण कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोचितकृष्णो दृढः सङ्कर्षणोच्छुतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हरायुगः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवस्पृक्सर्वधृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणं भेषजं विशते सन्न्यासकृच्छमः शान्तो निष्ठातिपरायणम् शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमतां श्रीधश्रीश श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीधर श्रेय श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वं दश्यतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतच्छक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्
विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिः वीरश्चौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्ति महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणः प्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वसु वासुदेवो वसुर्वसुवनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सबक्कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमांगो वरांगश्चन्दनांगदी वीरः विषवः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृते सुमेधा मेधजो धन्य सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रप्रताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्वेदविदेहपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा शुभांगो लोकसारंगस्तुतन्तुस्तन्तुबद्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाप्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोन्निलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुवृतः सिद्धश्शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोधुम्बरोऽश्वत्थश्चाणूरान्द्रंशूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वदृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्राय प्रियार्होर्ह प्रियकृत्प्रीतिवर्धनः
विहाय सगदिर्ज्योतिः सुरुचिर्पुतबुग्विभुः रविर्विरोचनः सूर्यः सवितारविलोचनः अनन्तो हुतबुग्भोक्ता सुखधोनैकजोऽग्रजः अनिर्विण्णः सदामर्षी लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः नरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दार्तिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरपेशलो दक्षो दक्षिणः क्षमणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरहारक्षणः सन्तो जीवनः तद्व्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरशोगभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासप्रजागरः ऊर्ध्वगस्तत्पथाचार प्राणदप्रणवपणः प्रमाणं प्राणनिलय प्राणभिप्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवस्वस्वरस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञबुद्ध्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नादयेव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः युधाङ्गपाणिलक्षोभ्य सर्वप्रहरणायुधः सर्वप्रहरणायुधवो नम इति वनमाली गदीशाङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ఓం నమ ఇతి. ఈనాడు ఏమో నాకే చాలా కష్టంగా ఉంది, గంటలు పర్మిట్ చేయలేదు. అది మా నడుమ కూడా 3 to 5 ఒక సెమినార్ ఉండే నాకు ఆన్లైన్లో కాలేజీది. నేనే నిర్వహించి ఒక స్పీచ్ ఇచ్చాను నాట్య శాస్త్రం పైన. కంటిన్యూస్ 2 hour మాట. అదైన తర్వాత 1 hour బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ మీది క్లాస్ షురు అయింది. అది నేను మర్చిపోతాను. ఉత్తర పీఠకి చదవకపోయినా పర్వాలేదు, అయితే నిలుపుతాం సార్. వద్దు చదువు కంప్లీట్ చేసిస్తాం, ఏం పర్వాలేదు. నిర్మల అంటే అడిగేటప్పుడు నేను ఆ క్లాస్ గురించి మర్చిపోయాను. క్లాస్ కాదు, అది సెమినారు. ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారు. సెమినార్ అంటే పెన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది. మరి స్క్రీన్ లో అందరూ ఉండాలి, అది రూల్ అక్కడ. ఎవరు స్క్రీన్ ఆఫ్ అంతా చేయకూడదు, అందరూ వినాల. నాట్య శాస్త్రం గురించి 2 hours కంటిన్యూస్ గా స్పీచ్ ఇచ్చాను. దాని గురించో ఏమో తగ్గిపోయింది వాయిస్, కొంచెం కష్టమ పడతా ఉంది ఈనాడు. సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. నిలిపేస్తాంలేండి సార్, చాలు. ఇట్స్ ఓకే, విల్ స్టాప్ నౌ. చేస్తాం, నో ప్రాబ్లం. నాకే ಸ್ಮಿತಾ ಕೈಲಿ ಹೇಳ್ಸಿದ್ದು ಕೃಷ್ಣ, ನೀವು ಸುಮ್ನೆ ಇಲ್ಲ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಹೇಳಿ. ಪರವಾಗಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಇದೆಲ್ಲ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್. ಇತೀದಂ ಕೀರ್ತನೀಯಸ್ಯ ಕೇಶವಸ್ಯ ಮಹಾತ್ಮನಃ సహస్రనామ్నాం సహస్రం దివ్యాన ఏమి సెకండ్ అని మర్చిపో. ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం
यैदं शृणुयाम् नित्यं यश्चापि परिकीर्तयेत् न शुभं प्राप्नुयात् किञ्चित् सोमुत्रेह च मानवः वेदान्तको ब्राह्मणस्य क्षत्रियो विजयी भवेत् वैश्योद्धरसमृद्धस्य शूद्रः सुखमवाप्नुयात् धर्मार्थी प्राप्नुयात् धर्ममर्थार्थी चाप्नुयात् प्रजाम् करेक्टा धर्मार्थी प्राप्नुयात् धर्ममर्थार्थी चाप्नुयात् प्रजाम् भक्तिमान्यः सदोत्थाय शुचित्सत् కామాన వాక్యార్థాన్ని కామి प्रजापति कामी प्रजार्थी चाप्नुयात् प्रजाम् भक्तिमान्यः सदोत्थाय शुचिः सद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यशः प्राप्नोति विपुलं ज्ञाति प्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति भवत्यरोगो द्युतिमान् बलरूपगुणान्वितः रोगार्थो मुच्यते रोगाद्बद्धो मुच्येत बन्धनात् भयान्मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः दुर्गाण्यत्तितरत्याशु पुरुषः पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्म सनातनम् न वासुदेव भक्तानामशुभं विद्यते क्वचित् जन्म मृत्युजरा व्याधि भयं नैवोपजायते इमं स्थवमधीयान श्रद्धा भक्तिसमन्वितः युज्येतात्मसुखक्षान्ति श्रीधृतिस्मृतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे द्यौसचन्द्रार्कनक्षत्राखं दिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ससुरासुरगन्धर्वं स यक्षोरगराक्षसम् जगद्वशे वर्ततेदं कृष्णस्य सचराचरम् इन्द्रियाणि मनोबुद्धिस्तत्त्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्वागमानामाचारप्रथमं परिकल्पते आचारप्रभुवो धर्मो धर्मस्य प्रभुरच्युतः ऋषयः देवा महाभूतानि धातवः जङ्गमाजङ्गमं छेदं जगन्नारायणोद्भवम् योगो ज्ञानं तथा साङ्ख्यं विद्या शिल्पादिकर्म च वेदाशास्त्राणि विज्ञानमेतत् सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं पृथग्भूतान्यनेकशः त्रीन् लोकान्याप्य भूतात्मा भुङ्क्ते विश्वव्ययः इमं स्तवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितम् अठेति इच्छेत् पुरुषः श्रेयः प्राप्तुं सुखानि च विश्वेश्वरवजं देवं जगतः प्रभुमव्ययम् भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवम् न ते यान्ति पराभवो नम इति अर्जुन उवाच पद्मपत्रविशालाक्षा पद्मनाभसुरोत्तमा भक्तानामनुरक्तानां त्राता भवजनार्दन श्रीभगवानुवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन स्तुत एव न संशयः स्तुत एव न संशय ॐ नम इति व्यास उवाच वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव नमोऽस्तु तव ॐ नम इति पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकम् पठ्यते पण्डितैर्नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामीति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ నామ వరానన ఓం నమైతి సంజయ బ్రహ్మోవాచ నమోऽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे नमो नमः इति संजय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम श्रीभगवानुवाच अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्था शिथिलाश्च भीता घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखा सुखिनो भवन्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि हरिः ओं तत्सत् इति श्रीमद्महाभारते शतसाहस्र्यां संहितायां वैयासिक्याम् अनुशासनिकपर्वणि श्रीभीष्मयुधिष्ठिरसंवादे श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रं सम्पूर्णम् यदक्षरपदं भ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमम् हरिः ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वं श्रीनारायणार्पणमस्तु सर्वं श्रीवासुदेवार्पणमस्तु श्रीमते रामानुजाय नमः श्रीमते निगमान्तमहावेदान्तदेशिकाय नमः अस्मद्गुरुपरम्परायै नमो नमः श्रीरङ्गनाथ दिव्यमणिपादुकाभ्यां नमो नमः श्रीरङ्गनाथ्यै नमः ಇದು ಕೊನೆಗೆ ಸ್ಲೋ ಆಗಿರೋ ಮೈಕ್ ತರ ಗಣೇಶ ಪೆಂಡಾಲ್ ಹಾಕ್ತಾರಲ್ವಾ ಮೊದಲ್ 4 ದಿನ ತುಂಬಾ ಜೋರಾಗಿ ಓಡ್ತಾ ಇರುತ್ತೆ ಆಮೇಲೆ ಎಲ್ಲ ವೀಕ್ ಆಗಿ ಹೋಗುತ್ತೆ ನೋಡಿ ಕೊನೆ లాస్ట్ ದಿನ విసర్జనం చేసే నాడు మైక్ లో సౌండే రాదు ఎక్కడో కొణాపిణ అని అలా అయిపోయింది నా సౌండ్